శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో పోయిన వారము అశ్వత్థామ గర్వ పరిహారం అన్న ఘట్టాన్ని ముగించుకొని కుంతి స్తుతిని మొదలు పెట్టాము. ఇవాళ కుంతి స్తుతితో మనము ముందుకు వెళ్దాము. అప్పుడు ఏం జరిగిందంటే, అశ్వత్థామ చాలా అవమానపడి పాండవ శిబిరం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆయన వెళ్ళిపోయి ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడంటే, మళ్ళీ ఒక బ్రహ్మాస్త్రాన్ని మొత్తం లోకంలో పాండవులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేయమని చెప్పి, ఒక అపాండం చేయమని చెప్పి ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. వదిలితే అప్పుడేం జరిగిందంటే, అది వెళ్ళి పాండవులందరితోటి అది యుద్ధం చేస్తూనే ఉంది. పాండవులు కూడా దొరికిన ఆయుధం పుచ్చుకుని వాళ్ళు కూడా పెనుగులాడుతున్నారు. ఈ లోపల మన ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చింది. నా కడుపులో బిడ్డకి కష్టంగా ఉంది, హెల్ప్ చేయని అడుగుతుంది. అప్పుడు మన కృష్ణుడు ముందు చక్రాన్ని పంపిస్తాడు. ఈ మొత్తం పాండవులతో యుద్ధం చేస్తున్న ఆ బాణాలని అణచమని. ఆయన కూడా చక్రహస్తుడై ఉత్తర కడుపులో ఉన్న బిడ్డని రక్షిస్తాడు. అది చదివితే నాకు ఎంత నవ్వొచ్చిందంటే, మన వాళ్ళ తెలివితేటలకి. ఆయన పాపం ఎక్కడ పడితే అక్కడ నాకు అనంతమైన శిరోరు బాహువులు ఉంటాయి, చేతులు కాళ్ళు, అనంతమైన కళ్ళు, అనంతమైన తలలు, అనంతమైన ఆయుధాలు, అనంతమైన వక్త్రాలు, అనంతమైన చెవులను ఆయన చెప్తూ ఉంటే, వీళ్ళకి ఏమి అనంతం కాదు, ఒకటి రెండు ఉండడమే కష్టము. ఈయనకు ఒక్కటొచ్చు, ఒక్క బ్రహ్మాస్త్రం వేయడం వచ్చు, అదొకటి మాత్రం వేస్తుంటాడు టిప్కి టిప్కి అని. ఆయనకేమో అనంతమైన ఆయుధాలు ఉన్నాయి. లేకపోతే రావణాసురుడు ఉంటాడు, ఇంకా ఇంటెలిజెంట్ పర్సన్, ఒక్క 10 తలకాయలు పెట్టుకొని మిడిసి పడుతుంటాడు. ఈయనకేమో అనంతమైన తలలు. ఆయనతో ఎందుకు పెట్టుకుంటారో అసలు అర్థమే కాదు నాకు. పైగా వీళ్ళకి, ఇప్పుడు మన అశ్వత్థామ లాంటి వాళ్ళకి ప్రయోగమే గాని ఉపసంహారం రాకపోవచ్చు. మనవాడికి, మన పరమాత్మకు ఉపసంహారం తెలుసు, ఉపయోగము తెలుసు. దాన్ని ఎప్పుడు వెయ్యాలి, ఎప్పుడు ఆపాలన్న విషయాలు తెలుసు. ఎందుకు ఆయనతోటి పెట్టుకుంటారు? పైగా ఆయనతోటి పెట్టుకోవడం కాదు, వీళ్ళు పోయి ఈ ధర్మంగా ఉండే వాళ్ళు ఎవరితోటి పెట్టుకున్నా నాకు కోపం వస్తుందని ఆయన చెప్పినా సరే పోయి ధర్మంగా ఉండేవాడు. ఆయన అశ్వత్థామ వచ్చి డైరెక్ట్ గా కృష్ణుడితోటి పెట్టుకోలేదు, అక్కడ లేకుండా పోయి పాండవులతోటి పెట్టుకున్నాడు. పాండవులతోటి పెట్టుకుంటే ఆయన డైరెక్ట్ గా పోయి కృష్ణుడితోటి ఫైటింగ్ చేయాలని తెలీదా? ఎందుకు చేస్తారో వీళ్ళు నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి వీళ్ళకంత శక్తి లేక, భగవంతుడితోటి ఫైటింగ్ చేసేంత శక్తి లేకపోయినా కూడా ఆ విషయం వదిలిపెట్టి మంచి వాళ్ళతో పెట్టుకుంటే, మంచి వాళ్ళతో పెట్టుకుంటే భగవంతుడితోటే పెట్టుకోవడం అన్న విషయం కూడా తెలుసుకోలేరు. ఏంటో మరి ఎందుకు చదువుకుంటారో తెలియదు. ఆ రకంగా ఏంటో ఆయన గర్వం ఏంటో పరిహారం ఏంటో తెలియదు, కానీ ఆ రకంగా జరిగింది. ఇంకప్పుడు ఆయనైతే పరీక్షిత్తుని రక్షించారు, పెద్ద విషయమా. అప్పుడు కుంతీదేవి మన స్వామిని స్తుతిస్తూ ఉన్న చోట మనము ఆపాము. పురుషుండు ఆర్జుడు, ప్రకృతికి పరుడు, అవ్యయుడు, అఖిల భూత బహిరంతర్భాసురుడు, లోక నియంతయు పరమేశ్వరుడునైన నీకు ప్రణుతులగు హరి అని. పురుషుడివి, ఆర్జుడివి, సర్వసంపన్నుడివి, ప్రకృతికి పరుడివి, అవ్యయుడివి, అఖిల భూతాలకి బహిహి అంతః లోపల బయట ఉన్నవాడివి, ఉండి వెలిగిస్తూ ఉన్నవాడివి, వసించి వెలిగిస్తూ వాసుదేవుడిగా ఉన్నవాడివి, లోకాలన్నిటినీ నియంత్రిస్తున్నవాడివి, పరమేశ్వరుడివి, నీకు నమస్కారము అని చెప్పి ఆ తల్లి ఏదో అవనిక లేదా జవనిక, అవి ప్రకృతి వికృతులు. జవనిక, అవనిక అంటే తెర. ఈ తెర వెనకాల నిలబడి మమ్మల్ని అందరినీ ఆడిస్తున్నావు, నిన్నెట్లా చూడగలము అని ఆమె అంటూ ఉన్నది. అంటూ ఆమె ఏమనిందంటే, నా కొడుకులతో నేను ఆ జతు గృహం అంటే లక్క ఇంట్లో
కాలిపోకుండా, మేము చచ్చిపోకుండా ఆపేవే. కురురాజు పెట్టించే విషాలవన్నిటితోటి నా కొడుకు చచ్చిపోకుండా ఆపేవే. ధార్తరాష్ట్రుడు మన దుశ్శాసనుడు ఉద్ధతితో ద్రౌపది చీరలన్నీ ఒలుస్తూ ఉంటే ఆమె మానం కాపాడేవే. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వాళ్ళందరి చేతుల్లో పడిన బిడ్డలు నలిగిపోకుండా, వాళ్ళు చచ్చిపోకుండా ఆపేవే. ఇప్పుడేమో విరాటరాజు కూతురు ఆమె కడుపులో ఉన్న చిన్న బిడ్డ పసికందు ఇంకా పుట్టనైనా లేదు. అటువంటి వాడు ద్రోణ నందనుడు మన అశ్వత్థామ వేసిన బాణాలకు కాలిపోకుండా ఆపేవే. తృంగకుండా అంటే ముక్కలైపోకుండా కాపాడేవే. ఇట్లా ఎన్నిసార్లు చేశావో మా కోసం నువ్వు పెక్కు మార్గాల్లో ఎన్నో విధాలుగా మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నావయ్యా. నిన్ను ఏమని వర్ణింతును నీరజాక్ష, ఏ రకంగా నిన్ను వర్ణించాలయ్యా అని అడుగుతున్నది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాము. కుంతీదేవి ఇవన్నీ చెప్తున్నది, నాకిన్ని చేశావే అని. ఎన్నిసార్లు పెక్కు మార్గాల్లో పెక్కు మార్లు మనకెన్నిసార్లు ఆయన చేస్తూనే ఉంటాడు, ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చేస్తాడో, ఎన్నెన్ని సార్లు రక్షిస్తాడో మనం కూడా ఇట్లా చెప్పుకోగలిగితే, పోనీ సీసపద్యాలు తేట గీతలు కాకపోయినా భగవంతుడి దగ్గర నమస్కారం చేసేటప్పుడు నా కోసం ఇంత చేసావే, నా బిడ్డల్ని రక్షించావే, నేను తావకుండా ఆపేవే, ఇంత జబ్బు చేస్తే బయటపడేసేవే అని గుర్తు చేసుకొని నమస్కారం చేసుకోవడం ఎట్లా అని నేర్పిస్తున్నది కుంతీదేవి మనకిక్కడ. ఇంకా ఏం ఇవ్వకపోతేవే కాదు, దేవుడి దగ్గర నిలబడి ఇన్ని ఇచ్చేసేవే ఆల్రెడీ, నీకు ఎన్ని రకాలుగా నమస్కారాలు చేయగలను నేను, ఏ విధంగా వర్ణించగలను నేనని అడుగుతూ ఉన్నది తల్లి. అక్కడ ఆపేమో, అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ తల్లి కాచిన భంగి కాచితి. ధార్తరాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కగుండగా తావకీన గుణవ్రజన్ వెల్ల సంస్థుతి చేసి చెప్పగన్ ఎంతదాన జగత్పతి అని అన్నది. బల్లిదుండగు బాగా బలంతో ఉన్న కంసు చేతను, కంసుడి చేత బాధ నొందుచునున్న, బాధపడుతూ ఉన్న మీ తల్లిని, మీ అమ్మగారిని, దేవకీదేవిని కాచిన భంగి, ఆమెను ఎట్లా రక్షించావో అట్లా కాచితివి, మమ్మల్ని కూడా కాపాడేవే. ధార్తరాష్ట్రుల చేత, ధృతరాష్ట్రుడి బిడ్డల చేత నే తల్లడంబున, తల్లడము అంటే అల్లాడిపోకుండా, తల్లడిల్లిపోకుండా, ఆ విధంగా చిక్కకుండగా, తల్లడంబున చిక్కకుండగా అంటే తల్లడిల్లిపోయేటట్టు ఉండే కష్టాల్లో చిక్కకుండా నువ్వు మమ్మల్ని కాచేవే. తావకీన నీ యొక్క గుణవ్రజం వెల్ల, నీ గుణాల వ్రజం అంటే సమూహం, నీ గుణాల సమూహాన్ని, నీ మొత్తం గుణాలన్నిటినీ, ఎల్ల అంటే మొత్తాన్ని సంస్థుతి చేసి, గొప్పగా స్థుతి చేసి, నేను నువ్వు మాకివన్నీ చేశావు, ఇవన్నీ చేశావు అని లెక్క చూసి నేను అవన్నీ, నువ్వు మాకెన్ని చేశావో అవన్నీ నేను మొత్తం ఎలా స్థుతి చేసి చెప్పాలంటే చెప్పడానికి నేనెంత దానను ఓ జగత్పతి అని అన్నది. బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ తల్లిగాచిన భంగి కాచితి. ధార్తరాష్ట్రుల చేత నే తల్లడంబున చిక్కకుండగా తావకీన గుణవ్రజన్ వెల్ల సంస్థుతి చేసి చెప్పగన్ ఎంతదాన జగత్పతి అని అన్నది. ఇక్కడ కౌరవులు అన్న ఒక లింక్ ఉన్నది, అక్కడ ఒకవేళ క్లిక్ చేస్తే మొత్తం మనకున్న 100 మంది కౌరవుల పేర్లన్నీ లిస్ట్ రాసి పెట్టారు మన కోసం బాబాయ్ గారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఒక నిమిషం ఆగి వెనక్కి వెళ్ళి, ఒక ప్రశ్న ఉన్నది, పోయిన వారం నేను అనుకుంటూ వెళ్ళాను, అది వాళ్ళ చూసుకుందాము. విరాటరాజు పుత్రిక మన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డని కాపాడాడు మన కృష్ణుడు. అప్పటికి సమయము ఏ సంవత్సరము ఏంటి విషయం అని ఒకసారి చూసుకుందాము. మనకిక్కడ
మహాభారత్ క్రోనాలజికల్ ఆర్డర్ ఒకటి క్రోనాలజీ రాసి పెట్టి ఉంచారు ఆన్లైన్లో. నేను అది డౌన్లోడ్ చేశాను మన కోసము. అప్పుడు ఏం జరిగిందంటే, పాండవులు ఆ అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పైన 2 నెలలు 17 రోజులు ఉపప్లవ్యంలో ఉన్నారు. ఆ తర్వాత అదే సమయంలో, ఆ ఉపప్లవ్యంలో ఉన్న సమయంలోనే అభిమన్యు ఉత్తర పెళ్లి చేసుకున్నారు. అది శుభకృత నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం. కాబట్టి ఇక్కడ శుభకృత సంవత్సరం, అందులో జ్యేష్ఠ మాసం ఇక్కడ 3వ నెల అనుకోండి. చైత్రం వైశాఖం అయిపోయిన తర్వాత జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, మన ఉత్తర అభిమన్యుడు. ఆ తర్వాత మన యుద్ధం స్టార్ట్ అయింది ఆశ్వేజ మాసంలో. అక్కడి నుంచి నడుస్తూ ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అభిమన్యువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం దశమి నాడు చనిపోయాడు. మార్గశీర్ష మాసం అంటే ఇప్పుడు ఇక్కడ మనకి జ్యేష్ఠ మాసంలో పెళ్ళయింది. ఈ శుభకృతు అన్న సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో పెళ్ళయింది. మార్గశీర్ష మాసంలో అంటే 6 నెలలే. కొత్త పెళ్లి కొడుకు 6 నెలలకే చనిపోయాడు యుద్ధంలో. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం, ఆయన అభిమన్యు చచ్చిపోయిన తర్వాత అప్పటికే భీష్ముడు పడిపోయాడు. 7వ రోజు మార్గశీర్ష మాసంలో సప్తమి నాడే ఆయన కృష్ణపక్షంలో వెళ్ళిపోయాడు. తర్వాత దశమి నాడు అభిమన్యు చచ్చిపోయాడు. అప్పటికి ఆయనకి 32 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయిన తర్వాత మార్గశీర్ష మాసంలో భీష్ముడు పడిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే, కొన్నాళ్ళు మళ్ళీ యుద్ధం జరిగింది కదా. జరిగిన తర్వాత కర్ణుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం ఎప్పుడు ఆగిపోయిందని చూసుకుందాం. యాక్చువల్గా యుద్ధం ఆగింది ఎప్పుడు అంటే, ఈ మార్గశీర్ష మాసం చివరి రోజుకి అయిపోయింది యుద్ధం. పుష్యమాసం స్టార్ట్ అయింది అప్పటికి. పుష్యమాసం, ఈ మార్గశీర్ష మాసం అయిపోయింది చివరి రోజు. పుష్యమాసం మొదలవుతున్న రోజు పాడ్యమి నాడు యుద్ధం అయిపోయింది. ఇంకా యుద్ధం అయిపోయినాక నెక్స్ట్ రోజు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు మన ధర్మరాజు. అక్కడి నుంచి ఒక 8 రోజులు 7 రోజులు, ఒక వారం రోజులు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడు మార్గశీర్ష మాసం అయిపోయింది, పుష్యమాసం అయిపోయింది, మాఘమాసంలో ఇంకా అప్పుడు మళ్ళీ తర్వాత పుష్యమాసంలో ఆయన వెళ్ళిపోయాడు. ఒక 8 రోజులు విన్నాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఒక 15 రోజులు అక్కడ ఊళ్ళో హస్తినాపురంలో ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత 5 రోజులు మళ్ళీ విష్ణు సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు భీష్ముడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు ఈ మాఘమాసం అంటే ఎప్పుడు మన మార్గశీర్ష మాసంలో మొదలైన యుద్ధము పుష్యమాసం అయిపోయింది. మాఘమాసంలో ఇక్కడ 18 రోజులు అయిపోయింది. పుష్యమాసం అయిపోయింది. మాఘమాసంలో మధ్యలో అప్పటికి మన భీష్ముడు వెళ్ళిపోయాడు. ఎప్పుడంటే మాఘమాసంలో 12వ రోజు, ద్వాదశ రోజు. ఆ ద్వాదశి రోజే పరీక్షిత్తు అంతకన్నా ముందే పుట్టాట. కాబట్టి మాఘమాసం, ఆయన జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్నాడు మనవాడు. ఉత్తర అభిమన్యులు పెళ్లి చేసుకుంది జ్యేష్ఠ మాసం. యుద్ధం మొదలైంది మార్గశీర్ష మాసం 6 నెలలకి. ఆ తర్వాత మాఘమాసంలో మన పరీక్షిత్ పుట్టాడంటే 8వ నెల, ఇంకా 9వ నెల రాలేదు. 9వ నెల వస్తూ ఉన్న సమయంలో పరీక్షిత్తుకి ఇంత కష్టం వచ్చింది. కానీ కృష్ణుడు ఉన్నాడు, రక్షించాడు. కాబట్టి అది ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. అయితే మనవాడు ఏం చేశాడంటే, మన ధర్మరాజు యుద్ధం అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియలన్నీ చేసిన తర్వాత ఆయన 14వ రోజుకో ఏమో పట్టాభిషేకం చేసుకున్నాడు మళ్ళీ. ఈయన మన భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ అశ్వమేధ యాగం. తర్వాత ఇంకా 2 కూడా చేసి ఉండొచ్చు. కానీ ఆ రోజు 3 జరిగాయి. ఒకటే ఏంటంటే, మన భీష్ములు వారు వెళ్ళిపోవడం, పరీక్షిత్తు పుట్టడం, అశ్వమేధ యాగానికి సన్నాహాలు మొదలు పెట్టడం 3 జరిగాయి ఆ రోజు మాఘమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు. మనకి ఇక్కడ చెప్పినప్పుడు ఏమైందంటే, 3 అశ్వమేధ యాగాలు ఆల్రెడీ
చేయించాడు కృష్ణుడు అని చెప్పారు. ఎందుకు ఈ విషయం మనం ఇంత చూసుకుంటున్నామంటే, మహాభారతానికి భాగవతానికి కొద్దిగా రోజులు నెలలు అవి తేడాలుంటాయి. కొన్ని విషయాలు కలగాపులగంగా ఉంటాయి. కరెక్ట్ గా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉండవు, ముందు వెనుక జరగవచ్చు. ఎందుకు అంటే తర్వాత దశమ స్కందంలో కూడా కొద్ది విషయాలు ముందు జరుగుతుంటాయి, వెనక జరుగుతుంటాయి. అట్లా కరెక్ట్ గా మనం ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఆయన పెరిగాడు, పెరిగిన తర్వాత 12 ఏళ్ళు వచ్చాయి, 14 ఏళ్ళు వచ్చాయి, ఆయన పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ రకంగా ఉండవు, ముందు వెనకాల నడుస్తూ ఉంటాయి. పైగా ఇక్కడ మన భాగవతంలో ఉన్న విషయాలే ముందు వెనకాల ఉంటాయి. కాక ఇక్కడున్న విషయాలకి మహాభారతంలో ఉన్న విషయాలకి కూడా కొంచెం తేడాలు ఉంటాయి. అవి చూసుకుంటూ వెళ్దాం. కానీ ఇప్పటికి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ లెక్కల్ని బట్టి మన ఉత్తరకి అభిమన్యుడితోటి పెళ్ళయ్యి ఒక 9 నెలలు అయింది. కడుపులో ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు. ఇంకా 9 నెలలు రాలేదు, 8 నెలలు అవుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆమెకి ఇంత కష్టం వచ్చింది, కృష్ణుడు రక్షించాడు. ఆ తర్వాత అశ్వమేధ యాగం అవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన విషయాలు అక్కడ కొంతవరకు. ఇంకా ఆ రకంగా బలవంతుడైన కంసుడి చేతిలో బాధలు పడుతున్న మీ తల్లి గారిని రక్షించినట్టే నన్ను కూడా నీ తల్లిలాగా కాపాడేవే ఎన్నోసార్లు. నిన్ను ఎంత స్తుతించినా తక్కువే అని ఆ తల్లి అంటూ ఉన్నది మన కుంతీదేవి. బల్లిదుండకు కంసు చేతను బాధనందుచునున్న మీ తల్లి కాచిన భంగి కాచితి. ధాత్ర రాష్ట్రుల చేత నే తల్లడంబున చిక్కకుండగా తావకీన గుణవ్రజం వెల్ల సంస్థుతి చేసి చెప్పగన్ ఎంత దానా జగత్పతి. జననమునైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్ఛన్నులు అకించన గోచరుడగు నిన్నన్ వినుతింపగలేరు నిఖిల విభుద స్తుత్యా. జననము గొప్ప ఇంట్లో పుట్టాను, గొప్ప వంశంలో జన్మించాను అని, లేదా ఐశ్వర్యం ఉంది, నాకు గొప్ప వసతులున్నాయి, నాకు ఎన్నో రకాలుగా అనుభవించే అవకాశాలున్నాయనో, లేదా ధనము బాగా డబ్బులున్నాయనో, విద్య గొప్ప పండితుండనో, ఏవో ఒక రకమైన మదము ఉంటుంది, అభిమానము, అక్కర్లేని నేను కాబట్టి అన్న గొప్పతనాలు ఉంటాయి. జననముతో కలిగిన మదం అంటే జాతి అభిమానం అని పిలుస్తాం మనము, లేదా ఐశ్వర్యంతో ఉన్న అభిమానం అంటే ఐశ్వర్యాభిమానము. ధనము వల్ల కలిగిన మదము అంటే ధనాభిమానము. విద్య వల్ల కలిగింది విద్యాభిమానం. అదుంది ఇదుంది ఏదో ఒకటి ఉందని చెప్పి ఈ మదంతో ఉన్న వాళ్ళకి, ఆ మదముతో వాళ్ళు కప్పబడి ఉంటే, మదచ్ఛన్నులంటే ఆ మదంతో, ఆ నేను కాబట్టి అన్న అహంకారంతో కప్పబడి ఉంటే, కళ్ళు మూసుకొని పోయి ఉన్న వాళ్లకు అకించన గోచరుడగు నిన్ను. అకించనులు అంటే కించనం అంటే కొంచెం అని అర్థం. అకించం అంటే కొంచెం కూడా లేదు వాళ్ళకి, కోరికలు లేవు, కోపాలు లేవు, కొంచెం కూడా ఆశలు లేవు వాళ్ళకి. ఆ రకంగా నిర్ముక్త కర్ములు వాళ్ళు, అపేక్షలు లేకుండా ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళకే నువ్వు గోచరుడివి, అటువంటి వాళ్ళకు కనిపిస్తావు. కానీ ఒకవేళ నాకు ఇంత గొప్ప ఐశ్వర్యం ఉంది, ఇంత గొప్ప జన్మ ఉంది, ఇంత గొప్ప అందం ఉంది, డబ్బులున్నాయి, చదువుంది, గొప్ప జాబ్ ఉంది అని ఆ రకంగా మదంతో మూచుకొని పోయిన వాళ్ళకి నీ గురించి తెలియదు, నిన్ను చూసే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు వినితింపగలేరు, నిన్ను నుతింపలేరు, నిన్ను స్తుతించలేరు. నిఖిల విభుద స్తుత్యా. నిఖిల అంటే అఖిల, విభుదులు అంటే బుధులు అంటే జ్ఞానులు, విభుదులు అంటే విజ్ఞానులు, గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానులు నిన్ను స్తుతిస్తూ ఉంటారయ్యా. అటువంటి జ్ఞానుల చేత స్తుతింపబడేవాడా నువ్వు? ఏదో మదమెక్కి ఉన్న వాళ్ళకి, మదంతో కన్నుగానక ఉన్న వాళ్ళకి నువ్వు కనపడేదెప్పుడు, వాళ్ళ నిన్ను నుతించేదెప్పుడు అని అంటూ ఉన్నది మన కుంతీదేవి. జననము నైశ్వర్యంబును ధనమును విద్యయును కల మదచ్ఛన్నులు అకించన గోచరుడగు నిన్నన్ వినుతింపగలేరు నిఖిల విభుద స్తుత్యా. మరియు భక్తధనుండును నివృత్త ధర్మార్థ కామ విషయుండును ఆత్మారాముండును రాగాది రహితుండును కైవల్యదాన సమర్థుండును కాలరూపకుండును
నియామకుండును, ఆద్యంత శూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహ అనుగ్రహకరుండును అయిన నిన్ను తలంచి నమస్కరించదన్ అవధరింపుము. మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింపన్ ఎవ్వడు సమర్థుండు. నీకున్ ప్రియాప్రియులు లేరు. జన్మ కర్మ శూన్యుండవైన నీవు తిర్యగాది జీవుల యందు వరాహాది రూపంబులను, మనుష్యులందు రామాది రూపంబులను, ఋషుల యందు వామనాది రూపంబులను, జలచరంబుల యందు మత్స్యాది రూపంబులను అవతరించుట లోక విడంబనార్థము గాని జన్మ కర్మ సహితుండవగుటన్ కాదు. మరియు అట్లనే భక్త ధనుడివి నువ్వు, భక్తులకు నిధివి, నివృత్త ధర్మ అర్థ కామ విషయుండవు. ధర్మం నీకు కర్మ చెయ్యాలి అన్న ధర్మాలు నీకేమున్నాయి? ఈ అర్థం కోసం ఇది పరమార్థం నాకుంది, ఇది నేను సాధించాలని నీకేముంది? సాధించడానికి కావలసిన కోరికలు కామాలు నీకేమున్నాయి? అటువంటి విషయాలన్నిటినీ నీవు నివృత్తం, మొత్తం వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. అవి అన్నీ సాధించేసున్నవాడివి, అన్నీ నీవై ఉన్నాయి. ఒకటి నేను కొత్తగా సాధించేది లేదు, నాకు ఇది కావాలి అని లేదు అని ఆయనే భగవద్గీతలో చెప్పారు. అటువంటి వాడివి, ఆత్మారాముడివి, నీలోనే నువ్వు రమిస్తూ ఉంటావు. నీకు ఇంకొక వస్తువు ఉంటే దానివల్ల నువ్వు సంతోషిస్తావని ఏముంది? ఇంకొక వస్తువో మనిషో ఏదో ఒక ప్రాణో జీవో ఉంది అంటే దాన్ని చూసుకొని నువ్వు ఎంటర్టైన్ అవుతావని ఏముంది? దానివల్ల నీకు ఒక సుఖం వస్తుందని ఏముంది? డబ్బులో, వాహనాలో, ఐశ్వర్యాలో ఉన్నాయి, వాటి వల్ల నాకు సుఖము. నా పిల్లలు, నా వాళ్ళు నా చుట్టూ ఉంటే వాళ్ళ వల్ల నాకు సుఖము. లేకపోతే ఇది వస్తువు నాకు ఉన్నది కాబట్టి అసలు ఆలోచన వల్లే నాకు సుఖం అని నీకేమున్నది? ఒకటి రావడం వల్ల నీకు సుఖం ఏమున్నది? నీలోనే నువ్వు రమిస్తూ ఉంటావు. ఆత్మారాముడివి, రాగాది రహితుండును. రాగము, ద్వేషము అటువంటివన్నీ, కామక్రోధాదులన్నిటినీ నువ్వు ఎప్పుడో వదిలేసావు. అవి ఆ రాహిత్యము రహితమై ఉన్నావు, లేకుండా ఉన్నావు. కైవల్య దాన సమర్థుండువు, నువ్వు కైవల్యాన్ని ఇవ్వగలిగిన వాడివి. నీకు ధర్మార్థ కామాలు లేవు, మోక్షం నువ్వే ఇవ్వగలవు, కాబట్టి నీకు కొత్తగా కావాల్సింది లేదు. నువ్వు కాలరూపుడివి, కాలము నీ స్వరూపము. నియామకుడివి, అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటావు. ఆద్యంత శూన్యుండువు, ఆది లేదు అంతము లేదు, ఆ రెండు శూన్యమైపోయాయి. నీకు పుట్టడము లేదు, నశించడము లేదు, వేరే విధంగా మార్పు చెందడము లేదు. ఆ విధంగా ఆది అంతము లేకుండా ఉన్నవాడివి, పరిపూర్ణుడివి, శాశ్వతుడివి. ఆది అంతము లేదు అంటే శాశ్వతంగా ఉన్నవాడివి అని అర్థం. శాశ్వతంగా ఉన్నవాడు శాశ్వతంగా ఉంటాడు, పరిపూర్ణంగా ఉంటాడు. అందుకే ఆయన పూర్ణుడు. పరి అన్నప్పుడు చుట్టూ తాన అర్థం, మొత్తం అంతటా అని అర్థం. పరి అంటే పూర్ణుడు అంటే నిండి ఉన్నవాడు అని. అంతటా అన్ని విధాలుగా అన్ని రకాలుగా నిండి ఉన్నవాడు కాబట్టి ఆది లేదు అంతం లేదు. పూర్ణంగా లేదు, కొంచెం వెలితి ఉంది అంటే అప్పుడు కొంచెం నింపుకోవాల్సి వస్తుంది. మొత్తం పూర్ణంగా ఉంటే దానికి స్టార్ట్ ఎక్కడుంది, ఎండ్ ఎక్కడుంది, ఎట్లా చెప్తాము? ఆయన విభుండు, వ్యాపించి ఉన్నవాడు, సర్వసముడు, సర్వత్రా సమత్వమే ఉన్నవాడు. ప్రతి ప్రాణియడ జీవియడ అని స్పెషల్ గా చెప్పడానికి లేదు, అంతా సమానంగానే ఆయన ఉన్నాడు. మొత్తం సర్వం పరిపూర్ణమై ఉన్నవాడు. ఎక్కువ తక్కువలు ఎట్లా ఉంటాయి? మొత్తం సర్వము నిండి ఉన్నవాడు, సర్వంగా సమంగా ఉన్నాడు. ఎక్కువ తక్కువలు ఉండే అవకాశం కూడా లేదు ఆయనకి. సమంగా ఉండకుండా వేరే రకంగా ఆయన ఉందామని ప్రయత్నించినా ఉండడానికి అవకాశం లేని పరిస్థితి అది. సకల భూత నిగ్రహ అనుగ్రహకరుడు, కరుడు అంటే చేస్తాడు అని అర్థం. ఆయన సకల భూతాలకు, సకల ప్రాణులకు నిగ్రహం వద్దు అని ఆపేయగలడు, లేదా అనుగ్రహం తీసుకొని ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలడు, తీసుకోగలడు, ఇవ్వగలడు, ఆపేయగలడు. నిగ్రహ అనుగ్రహ సమర్థుడైన, సమర్థత ఉంది కాబట్టి కరుడైన చేస్తూ ఉంటాడు. అటువంటి అయినా అయి ఉన్న నిన్ను తలచి నేను నమస్కరించదన్. నమస్కరిస్తూ నిన్ను తలుచుకొని నమస్కరిస్తున్నాను అన్నది ఆ తల్లి.
ధ్యానిస్తుంది. ఆమె నోటితోటి అంటూ ఉన్నది వాక్కుతో, ఆమె స్తుతి చేస్తూ కూడా నువ్వు మాకెంత చేసావు కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకుంటూ, ఊరికి నేను చెప్పట్లేదు, మనసులో ఆమె ధ్యానం చేసుకుంటూ ఉన్నది. నిన్ను తలంచి నమస్కరిస్తున్నాను అన్నది ఆమె. నిన్ను తలుచుకుంటూ ఉన్నాను, మననం చేసుకుంటూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను, ఆ విధంగా నమస్కరిస్తున్నాను. అవధరింపము, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ధరించు. అవధరించు అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను, విను. మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయం పని ఎవ్వడు సమర్థుండు. మనుషులని విడంబించడానికి, విడంబించడం అన్నది చాలా అందమైన మాట. ఇక్కడ వస్తుంది విడంబించు అని, ఇక్కడ లోక విడంబనార్థం అని వస్తుంది. విడంబనము అంటే మోహానికి గురి చేయడము అని ఒక అర్థం ఉంది, అనుకరించడము అని ఒక అర్థం ఉంది. ఇక్కడ మోహానికి గురి చేయడం అని చెప్పుకుందాం. మనుష్యులను మోహానికి గురి చేయడానికే నువ్వు ఈ రూపాలన్నీ తీసుకుంటావు. ఆ విధంగా నువ్వు భవదీయ విలసనంబు, నీ యొక్క భవదీయ అంటే నీ యొక్క విలాసము ఇది అని నిర్ణయించి చెప్పడానికి ఎవ్వడు సమర్థుడు? మమ్మల్ని మోహానికి గురి చేస్తూ ఉంటావు, ఆ విధంగా చేస్తున్నావని చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. ఆ రకంగా ఎవరు నీ గురించి చెప్పగలరు? నీకు ప్రియులు లేరు, అప్రియులు లేరు, నా వాళ్ళు లేరు, పర్వాళ్ళు లేరు. జన్మ కర్మ శూన్యుండవు అయిన నీవు, నీకు జన్మ లేదు. జన్మ ఎందుకు వస్తుందంటే కర్మలు వస్తాయి, కర్మలు లేవు. కర్మలు లేవు కాబట్టి జన్మలు లేవు. ఆ రెండూ లేని వాడివి, శూన్యుడివి అయిన నువ్వు జన్మలు కర్మలు లేకపోయినా కూడా తిరియక్ ఆది జీవుల్లో, తిరియక్ అంటే అడ్డంగా అని అర్థం, అడ్డంగా ఉన్న హారిజాంటల్ జీవులు అంటే జంతువులు, వాటి యందు వరాహం ఆది రూపాలతో వస్తావు. నీకు అసలు జన్మ లేదు, జన్మకు కావలసిన కర్మలు లేవు, అయినా కూడా నువ్వు జంతువుల్లోనేమో వరాహము మొదలైన రూపాల్లో వస్తావు. మనుష్యులందు రామాది రూపాల్లో వస్తావు, మనుషుల రూపాల్లో వచ్చినప్పుడు రాముడిగా అట్లా వస్తావు. ఋషుల యందు వామనాది రూపాల్లో వస్తావు, వామనుడిగా, కపిలుడిగా, ఋషులుగా వస్తావు. జలచరాల్లో మత్స్యాది రూపాల్లో వస్తావు, మత్స్యము, చేప, లేకపోతే కూర్మము, తాబేలు అట్లా వస్తావు. అవతరించుట ఈ రకంగా ఇన్ని రూపాల్లో నువ్వు అవతరించడం ఎందుకు? ఇన్ని రూపాలుగా నువ్వు ఎందుకు రావడం ఎందుకు? ఈ అవతారాలన్నీ ఎందుకు అంటే లోక విడంబనార్థంబు. ఇక్కడ విడంబనము అన్నప్పుడు మనం అనుకరించడం అనుకుందాం. లోకాన్ని రక్షించడానికి, కష్టాల్లోంచి బయటపడేయడానికి, సరే నువ్వు ఏ రూపంలో అయినా రావచ్చు, కానీ ఈ రూపాలు ఎందుకు తీసుకుంటావంటే వీటన్నిట్లలో ఉన్నది నువ్వే అని చెప్పడానికి వాటిని అనుకరిస్తూ ఆ రూపాలు తీసుకొని వస్తావు అనింది ఆ తల్లి. యాక్చువల్ గా ఆ రూపాలు ఆయన తీసుకొని రావడం కాదు, ప్రతి రూపం నాదే అని చెప్తాడు ఆయన. ఉన్న రూపాలన్నీ నావే, నేను కానిదేది లేదు అని చెప్తాడు. మొత్తం సకల ప్రాణులు, జీవులు ఎన్ని ఉన్నాయో చరాచర జగత్తంతా నా రూపమే, నా స్వరూపమే అని చెప్తాడు. కానీ ఆ తల్లి లోకంలో ఉన్న జీవులను, వాటి రూపాలని అనుకరించడం కోసం లోక విడంబనార్థం కానీ దానికోసమే గాని, లేకపోతే జన్మ కర్మ సహితుండవగుటం కాదు. నీకు జన్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, వాటితో కూడి ఉన్నావు కాబట్టి నువ్వు ఈ జన్మలను తీసుకుంటున్నావు కాదు. నీకు ఆ జన్మలు లేవు, కర్మలు లేవు, కానీ లోకాన్ని అనుకరిస్తూ నువ్వు ఈ రూపాలన్నీ తీసుకొని వస్తావు అని ఆ తల్లి అన్నది. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము చేయుచున్నచో కోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారాపరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూచుసున్ పాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమడియడున్ అని అన్నది. కోపంతో ఒకసారి నువ్వు దధికుంభము, పెరుగు కుండను భిన్నము చేయుచున్నచో, నువ్వు దాన్ని ముక్కలు చేస్తూ ఉంటే, దాన్ని పగలగొడుతుంటే, గోపిక మీ అమ్మగారు యశోదమ్మ నిన్ను తాడుతో నిన్ను కట్టేస్తే, అప్పుడు వికుంచిత కరిగి కారుతున్న అంజనం అంటే కాటుక, అంజనం అంటే కాటుకతో కూడిన బాష్ప తోయం అంటే నీళ్లు, కన్నీళ్లు
కరిగి కారుతున్న కన్నీళ్లతో కూడిన నీ ఈ మొత్తం కన్నీళ్ళని కారుతూ ఉంటే ఆ ధారతో పరిపూర్ణమై మొత్తం ముఖమంతా కన్నీళ్లతో నిండి ఉంటే అటువంటి వక్త్రం అంటే ముఖాన్ని నీ కరంబుల అరచేతులతో పాముచు రుద్దుకుంటూ వెచ్చనూర్చుచున్ వేడి నిట్టూర్పులన్నీ విడుస్తూ పాపడవై చిన్న పాపలాగా నువ్వు నటిస్తూ ఉంటే ఓ కృపాపర ఇంకా అసలు అంతులేని కృప కలిగి ఉన్నవాడా, నా మనసులో ఈ మొత్తం ఊహించుకుంటుంటే చోద్యమయ్యడు నాకు చిత్రం అనిపిస్తుందయ్యా. ఈ రకంగా చేశావని చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. కోపంతో మరి నీకెందుకు కోపం వచ్చిందో, నీ కోపం వస్తే ఆ పెరుగు కుండను నువ్వు పగలగొడుతుంటే మీ అమ్మగారికి కోపం వచ్చి నిన్ను తాడుతో కట్టేస్తే నువ్వు కన్నీళ్లు కాటుక కన్నీళ్ళన్నీ ముఖమంతా కారుతూ ఉంటే వాటిని అరచేతులతోటి రుద్దుకుంటూ ఉంటే వేడి నిట్టూర్పులన్నీ వదులుతూ ఉంటే ఇంత నాటకం అంతా చేస్తూ ఉంటే ఇదంతా మనసులో ఊహించుకుంటుంటే ఆశ్చర్యం అనిపిస్తుందయ్యా. కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారాపరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నా మది చోద్యమయ్యడిన్. మలయమున చందనము క్రియ వెలయగా ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి యదుకులమున ఉదయించనందు కొందరు అనంత అని ఇక్కడ కృష్ణుడు ఎందుకు పుట్టాడు అని అందరు తలా ఒక కారణం చెప్తూ ఉంటారు. ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకంటే మనుషులందరినీ కాపాడడానికి పుట్టాడు, ఎందుకు అంటే ధర్మాన్ని రక్షించడానికి పుట్టాడు, ధర్మంకి ఎప్పుడెప్పుడు హాని కలిగినా నేను అప్పుడప్పుడు పుడతానన్నాడు అందుకని పుట్టాడు అని అట్లా అందరం చెప్పుకుంటాం కదా. కృష్ణుడు ఎందుకు పుట్టాడని అట్లా అందరు చెప్పుకుంటుంటారు. అవన్నీ నువ్వు ఇందుకు పుట్టావని అందరు అంటూ ఉంటారు అని ఆమె చెప్తూ ఉన్నది ఒక 4-5 పద్యాల్లో. ఇక్కడ ఏం చెప్తుందంటే మలయమున అంటే మలయ పర్వతాల పైనుంచి మనకు ఇటు సైడ్ మన భారతదేశం వైపు మలయ పర్వతాలు ఉన్నాయి, అటు సైడ్ శ్రీలంక వైపు ఉన్నాయి. ఆ మలయ పర్వతాల నుంచి ఆ మలయ పర్వతాల మీద చందనం చెట్లు గంధపు చెట్లు ఎక్కువ ఉంటాయట. అక్కడి నుంచి గాలి వీస్తుంటే చల్లటి పిల్లగాలి ఈ గంధం పరిమళంతో కూడి వస్తుందని చెప్తారు. పైగా మలయ పర్వతాల మీద చాలా ఔషధీ గుణాలతో ఉన్న చెట్లుంటాయని చెప్తారు. ఆ వాసన పీలిస్తే చాలా రకాల రుగ్మతలు తగ్గుతాయని చెప్తారు. ఇప్పుడు ఆ మలయ పర్వతాల మీద ఉన్న గంధము దాని పరిమళం క్రియ దాని మాదిరిగా ధర్మరాజు యొక్క కీర్తి అంటే కూడా వ్యాపించడం అని అర్థం ఉంది. ధర్మరాజు యొక్క కీర్తి ప్రతిష్టలు వెలయగా మొత్తం మలయ పర్వతాల మీద నుంచి వస్తున్న గంధపు పరిమళాలతో కూడిన సువాసనలాగా ధర్మరాజు యొక్క కీర్తి నలుదిక్కులా వ్యాపించడం కోసమే ఆ విధంగా ఆ కీర్తిని వెలయించుటకై వ్యాపింపజేయడం కోసమే ఇలపై భూమి మీద అభవుడు, భవనము అంటే జన్మ, అభవుడు అంటే జన్మ లేనివాడు, అసలు జన్మ లేనివాడు హరి. కానీ ఆయన యదుకులంలో ఉదయించాడు. యదుకులంలో యాదవ కులంలో పుట్టింది ఎందుకు అంటే ధర్మరాజుకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడానికి కోసమే అని కొంతమంది అంటూ ఉంటారు. అనంత కృష్ణుడు ఇంతకి పుట్టింది ఎందుకంటే ధర్మరాజు కోసమే అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అని ఆ తల్లి అన్నది. మలయమున చందనము క్రియ వెలయగా ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై నభవుడు హరి యదుకులమున ఉదయించనండ్రు కొందరు అనంత. వసుదేవ దేవకులు తాపసగతి గత భవనమునందు ప్రార్థించిన సంతసమున పుత్రత నొందితి అసురుల మృతికి అంచు కొందరు అండ్రు మహాత్మా. ఇంకా కొంతమంది ఏమంటారంటే వసుదేవ దేవకులు, వసుదేవుడు దేవకీదేవి తాపసగతి తపస్సులు చేసుకుంటూ ఉంటే
వాళ్ళ గత భవనమునందు వాళ్ళు ఇంతకు ముందు జన్మలో, ఇప్పుడు వాళ్ళు వసుదేవ దేవకిలుగా పుట్టారు. అంతకన్నా ముందు జన్మలో వాళ్ళు తపస్సు చేసుకుని ఆ తపస్సులో వాళ్ళు ప్రార్థిస్తే సంతసమున సంతోషించిన నువ్వు పుత్రత నొందితివి. వాళ్లకు పుత్రుడిగా పుట్టావు. పుట్టి పైగా ఎందుకు పుట్టావు అంటే అసురుల మృతికి అంచు. అసురులను చంపడానికి, వాళ్ళ చావుకే, అసురుల యొక్క చావుకే నువ్వు పుట్టావు అని అంటూ ఉంటారు కొందరు అండ్రు అంటే అంటారు. ఓ మహాత్మా, వసుదేవ దేవకులు తాపసగతి గత భవనమునందు ప్రార్థించిన సంతసమున పుత్రత నొందితివి. అసురుల మృతికి అంచు కొందరండ్రు మహాత్మా. జలరాశి నడుమ మునిగెడు కలముక్రియన్ భూరి భార కర్షితయగు ఈ ఇలా కావన్ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. జలరాశి సముద్రం నడుమ దాని మధ్యలో మునిగిపోయిన కలము అంటే పడవ, ఓడ క్రియన్ లాగా భూరి భార కర్షితయగు గొప్ప బరువుతో, కర్షిత అంటే దుఃఖిస్తున్న, బాధపడుతున్న, గొప్ప బరువుని తట్టుకోలేక భూమి ఏదో పడవ మునిగిపోయినట్టు నీళ్లలో మునిగిపోతే ఈ ఇలను, ఈ భూమిని కాపాడడానికి అజుడు బ్రహ్మదేవుడు కోరితే అప్పుడు నువ్వు కలిగితివి, వచ్చావని కొంతమంది అంటూ ఉంటారు. ఓ గణనాతీత, లెక్క పెట్టడానికి అతీతంగా ఉన్నవాడా, ఎన్ని కారణాలు నువ్వు రావడానికి. జలరాశి నడుమ మునిగేడు కలముక్రియన్ భూరి భార కర్షితయగు ఈ ఇలా కావన్ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. మరచి అజ్ఞాన కామ కర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందన అర్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రు నిన్ కొందరు అభవ. మరచిపోయి మతిమరుపుతో, అజ్ఞానంతో, జ్ఞానంలో నుంచి జారిపోయిన వాళ్లే కదా మరచిపోయేవాళ్ళు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు, తక్కువ జ్ఞానంతో. వాళ్ళు మర్చిపోయారు కాబట్టి, అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి, జ్ఞానంలోంచి జారిపోయారు కాబట్టి కామ కర్మముల తిరుగుతూ ఉంటారు. కోరికలుంటాయి, ఆ కోరికలను తీర్చుకోవడానికి కర్మలుంటాయి, ఆ కర్మలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ కర్మలు చేసుకుంటూ, కోరికల్ని సాధించుకుంటూ కూడా వాళ్ళు దుఃఖిస్తుంటారు. ఎందుకంటే కర్మలు చేస్తే దానికి ఫలం దుఃఖమే అని చెప్పాడు కాబట్టి ఆ వేదనలు, దుఃఖాలుంటాయి. వాటితో ఆతురత చెంది ఉంటారు, ఆర్తితో ఉంటారు. ఈ ఆతురత మనం వింటూనే ఉంటాం. ఒక్క రకం ఆతురత కాదు, ఇక్కడ కామ కర్మలు చేస్తూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు, తింటుంటారు, ఏడుస్తుంటారు. అయినా సంపాదించుకున్నా వాళ్ళకి ఆ ఆతురత, ఆర్తి తీరదు. మనకి పద్యాలు కూడా ఉంటాయి. కామాతురాణం నా భయం నా లజ్జ అని. కామం, కోరిక ఉంటే భయము ఉండదు, సిగ్గు ఉండదు, అదే పనిలో ఉంటారు. కోరిక తీర్తే మాత్రం వాళ్ళకి సుఖం ఉంటుందని లేదు, దుఃఖమే ఉంటుంది. లేదా కామం, కోరిక అంటే, కామం అంటే ఒక రకం కామం ఏముంటుంది, ఏదైనా సరే కోరిక, బోలెడు కోరికలు ఉంటాయి. వాళ్ళకి గొప్ప పేరు రావాలన్నది, లేకపోతే పాలిటిక్స్ లో నిలబడాలని ఎన్నో కోరికలు ఉంటాయి. సిగ్గు లేదు, భయం లేదు, వాళ్ళు అదే పనిలో ఉంటారు. కానీ సంపాదించుకున్నా కూడా ఆనందం ఉండదు, వేదనతోటే ఉంటారు, ఆతురులై. లేదా విద్యా ఆతురాణం, ఆతురాణం అంటే ఆతురులై ఉన్న వాళ్లకు బహువచనం. విద్య కావాలన్న ఆతురతతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నా సుఖం నా నిద్ర, వాళ్ళకి నిద్ర ఉండదు, సుఖం ఉండదు, వాళ్ళ ఆర్తితో ఉంటారు. వీళ్ళు కామ కర్మాలు చేస్తున్న వాళ్ళు ఈ వేదన అనే ఆతురతతో ఉంటారు. ఏదో ఒక ఆతురత ప్రతి వాడికి ఉంటుంది. ఆ ఆతురతలని, వాటిని నివృత్తి నివారించడం కోసం ఇప్పుడు ఇవన్నీ ఏదో ఒకటి కోరికలు ఉంటాయి. ఇందాక యాక్చువల్ గా నేను కామాతురాణం అని చెప్పింది దీని గురించి చెప్పాను. కామ కర్మలకు ఏదో చేసుకుంటూ తిరుగుతూ ఉన్న వాళ్ళు ఆ వేదనతోటి ఉంటారు, ఆతురులై.
విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అంటే కూడా విద్య కూడా ఎందుకురా అంత కష్టపడి చదువుతాడంటే సుఖము నిద్ర లేకుండా వాడు మంచి ఉద్యోగాలు వస్తాయని, అది కూడా కామమే. ఏదైనా సరే కోరికలతోటే కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి వేదనే ఉంటుంది, దుఃఖమే ఉంటుందని ఆయన పాపం చెప్తూనే ఉంటాడు భగవద్గీత నిండా. మరి ఇందులో నుంచి వాళ్ళు బయట ఎట్లా పడతారు? వాళ్ళకి అదొకటే తెలుసు, వాళ్ళు జన్మ తీసుకున్నారంటే కర్మల కోసమే పుట్టారు. పాపం వాళ్ళకి జన్మ ఎందుకు ఎత్తామో కూడా తెలీదు, కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలు చేస్తే వేదనే ఉంటుంది, ఆ వేదనలుంటే ఆ దుఃఖాలుంటే ఆర్తి ఉంటుంది, ఇంకిదే ఉంటారు. మరి అందులో నుంచి బయట ఎట్లా పడతారు వాళ్ళు? కాబట్టి 2 పనులు చేయాలి. ఒకటి, ఈ వేదనలో నుంచి వాళ్ళకి బయటపడే మార్గం చూపించాలి, మోక్ష మార్గం. వాళ్ళు మరిచిపోయి ఆ జ్ఞానంలో జారారు, వాళ్ళ జ్ఞానం నుంచి కిందికి జారారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని పూరించాలి. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు పురుషుడు, ఆయన పూర్ణమై ఉన్నాడు, పూరిస్తూ ఉంటాడు. పూరించడం కోసం వస్తాడు. ఈ 2 పనులు చేయడం కోసం ఆయన ఏం చేస్తాడంటే, శ్రవణం వింటూ, చింతనం ఆలోచిస్తూ, మననం చేస్తూ, వందనం నమస్కారాలు చేస్తూ, అర్చనలు పూజనలు చేస్తూ, ఈ రకంగా చేసే అవకాశాలు ఇచ్చు కొరకు, ఈ అవకాశాలని ఇవ్వడం కోసం శ్రవణ మనన వందన అర్చనలు చేస్తూ ఉంటే ఈ కామ కర్మలు కొంచెం తగ్గిస్తారు, నిష్కామ కర్మలు పెరుగుతాయి. నిష్కామ కర్మల వల్ల జ్ఞానము వస్తుంది, వేదన తగ్గుతుంది, దుఃఖం తగ్గుతుంది, సుఖం పెరుగుతుంటుంది, శాంతి పెరుగుతుంటుంది, జ్ఞానం పెరుగుతుంటుంది. కాబట్టి ఈ 2 కష్టాలు మర్చిపోయారు, అజ్ఞానంలో పడ్డారు. అజ్ఞానం పెరిగింది, జ్ఞానం తగ్గింది, వేదన పెరిగింది, శాంతి తగ్గింది. ఇప్పుడు శాంతి పెంచాలి, వేదన తగ్గించాలి, జ్ఞానం పెంచాలి, అజ్ఞానం తగ్గించాలి. ఈ 2 పనులు ఒకటేసారి చేయాలి. అందుకోసం అని చెప్పి శ్రవణము, చింతనము, వందనము, అర్చనము చేయడానికి వీలుగా ఉదయించితి, ఉదయించావు అని అంటూ ఉంటారు నీ గురించి కొందరు. అభవ, అసలు నీకు భవములు లేవు, జన్మలు లేవు, పుట్టుకలు లేవు, కానీ నువ్వెందుకు ఉదయిస్తావు అంటే మళ్ళీ మర్చిపోయిన విషయాల్ని జ్ఞానంతో సాధించడానికి, మర్చిపోయిన విషయాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ జ్ఞప్తి కలిగితే జ్ఞానం కలుగుతుంది, ఈ వేదనల్లో నుంచి, దుఃఖంలో నుంచి బయటపడచ్చు. ఈ అవకాశం ఇవ్వడం కోసం నువ్వు ఈ జన్మలన్నీ తీసుకుంటావు, అవతరిస్తుంటావు, ఈ అవతారాలన్నీ తీసుకుంటూ వస్తూ ఉంటావు అని అంటారు. అవకాశం ఇవ్వడం కోసమే అవతారాలు పుచ్చుకుంటావని అంటూ ఉంటారు అని చెప్పింది తల్లి. మరచి అజ్ఞాన కామ కర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందన అర్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రునిన్ కొందరు. అభవ, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ సూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులన్ సూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినితంబైన భవత్ పదాబ్జ యుగమున్ విశ్వేశ విశ్వంభర అన్నది. నిన్ను చింతించుచు, నీ గురించి ఆలోచిస్తూ, ధ్యానం చేస్తూ, మననం చేస్తూ, పాడుచు, పైకి గట్టిగా నీ గురించి పాడుతూ, పొగడుతూ, నిన్ను స్తోత్రం చేస్తూ, స్తుతిస్తూ, నీ దివ్య చారిత్రములు, నీ గొప్ప చరిత్రలు, నీ నడవడి, నువ్వు పుట్టి ఏం చేసావు, ఎట్లా పుట్టావు, ఏ విధంగా ఏ పనులు చేశావు, ఆ విషయాలన్నిటినీ వినుచున్ శ్రవణం చేస్తూ, చూతురుగాక, ఆ విధంగానే చూస్తారుగాక, ఆ విధంగా కాకపోతే ఇంక వేరే రకంగా లోకులు, ఆలోకనం చేసేవాళ్ళు లోకులు, చూసేవాళ్లే లోకులు. ఆ లోకులు చూతురు, కళ్ళున్నంత మాత్రాన ప్రతి వాళ్ళు చూడరు, చూడగలిగిన వాళ్ళు చూస్తారు. ఆ చూసే వాళ్ళకి అటువంటి దివ్యమైన దృష్టి ఉంటే సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి. లేకపోతే ఉన్న స్థూల శరీరానికి ఉన్న స్థూలమైన కళ్ళతోటి లోకులు ఆలోకనం చేయాలి అంటే, చూడాలి అంటే వాళ్లకు కథలు చెప్పుకుంటూ, వింటూ, మాట్లాడుతూ, ఆలోచిస్తూ, ఏదో పాడుతూ, స్తుతిస్తూ ఈ రకంగా ప్రయత్నం చేసుకుంటే కనిపిస్తాయి. ఆ రకంగా వాళ్ళు చూతురుగా, ఆ రకంగా చూస్తారు. గాని ఇతర అన్వేషంబులన్, వాళ్ళు ఈ అవకాశాలు లేకపోతే, పాడడానికి, ఆలోచించుకోవడానికి, పొగడ్డానికి, కథలు ఏమి లేకపోతే, ఆలంబన లేకపోతే, ఆధారం లేకపోతే, ఊరికి కామ కర్మలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే
తిరుగుతూ ఉంటేనే రాశాడు ఆయన. కామ కర్మముల తిరుగుతూ ఉంటే అట్లా పడి వాళ్ళకి ఆ విధంగా వేరే అన్వేషణములు వేరే మార్గాలతో చూతురే వాళ్ళకి కనిపిస్తాయా? వాళ్ళు చూడగలరా ఆ రకంగా? వాళ్ళకి ఆ దృష్టే లేదు. అసలు ఆ దృష్టే లేని వాళ్ళకి ఏం కనిపిస్తాయి? కాబట్టి ఘనమైన గొప్ప దట్టమైన దుర్జన్మలు అంటే తక్కువ రకం జన్మలు. జన్మలు ఏవైనా తక్కువ రకమే. పుడుతూ పోతూ ఉండేవన్నీ తక్కువ రకమే. జన్మలున్నాయంటే మరణాలుంటాయి. కర్మలుంటాయి కాబట్టి దుఃఖాలుంటాయి. కర్మలుంటాయి కాబట్టి దుఃఖాలుంటాయి. కర్మలు ఎందుకు ఉంటాయంటే జన్మలుంటాయి కాబట్టి. జన్మలుంటే మరణాలుంటాయి. ఈ పరంపరలు ఈ సైకిల్ అంతా నడుస్తూ ఉంటుంది. వాటిని వాటిని తీసేయగలిగిన హరించగలిగిన దక్షతతో ఉన్నవి మహాయోగి వాక్ వినుతంబైన మహాయోగుల యొక్క వాక్కుల చేత నుతింపబడుతున్న భవత్ నీ యొక్క పాదాలనే అబ్జయుగము పద్మాల జంట. నీ యొక్క పాద పద్మాలన్న జంటని మహాయోగులందరూ గొప్పగా వాళ్ళ వాక్కులతో నుతిస్తూ ఉంటారు. వాటిని అవేటువంటివి ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షమై ఉన్నాయి. అవి ఈ జన్మలనే పరంపరల్ని హరించగలిగిన శక్తి కలిగినవి. వాటిని చూడాలి అంటే ఏదో నీ గురించి వింటూ ఉండాలి, పాడుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, మననం చేసుకుంటూ డిస్కషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా చేస్తుంటే అవకాశం ఉంటుంది. లేకపోతే వేరే అన్వేషణంబులు ఎక్కడో పోయి వెతుక్కుంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలి. ఇక్కడ పోగొట్టుకుని ఎక్కడో వేరే కర్మల్లో వెతుక్కుంటే ఆ కామ కర్మల్లో దొరుకుతుందా? ఓ విశ్వేశ, విశ్వానికి ఈశ్వరుడైన వాడా, విశ్వంభర, విశ్వాన్ని భరిస్తూ ఉన్నవాడా అని అంటూ ఉన్నది ఆ తల్లి. నిన్ను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రములు వినుచున్ చూతురుగాక లోకులు ఇతర అన్వేషములను చూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. దేవా, నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబులాశ్రయించి నీ వారలమైన మమ్మ విడిచి విచ్చేయనేల. నీ సకరుణావలోకనంబుల నిత్యంబులు చూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునిన్ పాసిన ఇంద్రియంబుల చందంబున కీర్తి సంపదలు లేక తుచ్చత్వంబు నొందుదురు. కళ్యాణ లక్షణ లక్షితంబులైన నీ అడుగుల చేత సంకితం అయిన ఈ ధరణీ మండలంబు నీవు వాసిన శోభితంబు కాదు. నీ కృపా వీక్షణామృతంబున ఇక్కడి జనపదంబులు కుసుమ ఫల భరితంబులై ఓషధి తరు లతా గుల్మ నద నదీ సమేతంబులై ఉండు. దేవా, నిరాశ్రయులమై ఆశ్రయము లేని మాకు, ఆ విధంగా ఉన్న మాకు భవదీయ చరణారవిందంబులు ఆశ్రయించి నీ వారలమైన మమ్ము. నిరాశ్రయులమై ఉన్నాము. ఇప్పుడు నిరాశ్రయులై ఉన్నారని చెప్పడం కష్టం. పాండవులు ఇంతకన్నా ముందంటే చాలా సార్లు ఊళ్ళ నుంచి ఎలగొడితే వాళ్ళు బిక్కు అనుకుంటే ఎక్కడెక్కడో ఉండి దాక్కొని సగము అడవుల్లో సగము, పేర్లు మార్చుకొని సగము, ఎక్కడెక్కడో ఊళ్ళల్లో సగము, ఎవరికి తెలియకుండా సగం అంటే ఉన్నారు. ఇప్పుడేం అవసరము? ఆయన మళ్ళీ రాజు అయ్యాడు. ఇప్పటికి ధర్మరాజుకి 90 ఏళ్ళు, కుంతీదేవికి ధర్మరాజు కన్నా 16 ఏళ్ళు పెద్దవాడు కర్ణుడు. కాబట్టి 106 ఏళ్ళు కర్ణుడికి. చచ్చిపోయాడు గాని ఆ కర్ణుడు పుట్టే సమయానికి కుంతికి 13 ఏళ్ళు. 106 + 13 అంటే ఒక 20 అనుకోండి. 120 సంవత్సరాలు ఆ తల్లికి ఇప్పుడు వయసు. అయినా కూడా ఆమె మళ్ళీ ఇప్పుడు మన ధర్మరాజు 90 ఏళ్ళు వాడయ్యాడు, రాజు అయ్యాడు. ఆ తల్లి రాజమాత అయి ఉంది. అయినా కూడా నిరాశ్రయులమై ఉన్నామనే అంటుందామె. ఎందుకు అంటే భవదీయ నీ యొక్క చరణారవిందంబులే ఆశ్రయించి ఉన్నాము. మాకు వేరే ఆశ్రయం లేదు. నిరాశ్రయులమై ఉన్నామంటే మాకు వేరే ఆశ్రయం లేదు, ఉన్నా అవసరం లేదు ఆమెకు. నీ చరణారవిందాలనే ఆశ్రయించి ఉన్నాము. నీ వారలము, నీ వాళ్లము మేము. అటుగా ఆ విధంగా ఉన్న మమ్ము, అయిన మమ్ము
ఆ రకంగా ఉన్న మమ్మల్ని వీడిచ్చి విచ్చేయనేలా ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు? ఆయన ఇప్పుడే యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ అశ్వత్థామ విషయం అంతా అయింది. తర్వాత అదే రోజు మనవాడు భీష్ముడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు వెళ్ళడానికి ఒక 2 నెలలు మధ్యలో ఒక 48 రోజులు 50 రోజులు అనుకోండి అయింది. ఇప్పుడు రాజ్య పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఉత్తర కష్టం కూడా తీరిపోయింది. ఇంకిప్పుడు వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావయ్యా అంటుంది. మేము నిరాశ్రయం అయిపోతాము, మాకు వేరే ఆశ్రయం లేదు, నీ పాదాలే మాకు ఆశ్రయము, నువ్వు వెళ్ళిపోతా అంటే ఎట్లా? నీ సకరుణావలోకనంబుల, కరుణ అంటే దయతో కూడి ఉన్న అవలోకనంబులు నీ చూపులు, దయతో కూడిన నీ చూపులు నిత్యంబును ఎప్పుడు నువ్వు ఆ కళ్ళతో దయతో కూడిన చూపులతో నువ్వు మమ్ము చూడవేని, చూడకపోతే యాదవ సహితులైన యాదవులతో కూడిన పాండవులు జీవునింపాసిన, జీవుడు వెళ్ళిపోతే ఊరికే ఇంద్రియంబుల సందం, ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి, జీవుడు వెళ్ళిపోతే ఇంద్రియాలు ఉండి కూడా బాడీ పార్ట్స్ పనిచేయవు. ఇంకా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోతే నువ్వు దయతో మా వైపు చూస్తూ ఉంటే ఆ కనుసన్నల్లో మేము ప్రాణాలతో ఉంటాము. నువ్వు మా సైడ్ చూడకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో ప్రాణాలు పోతాయ్యా మాకు. ఆ రకంగా కీర్తి సంపదలు లేక, కీర్తి లేదు, సంపద లేదు, పేరు లేదు, ఏమీ లేదు, మాకు ఆశ్రయము లేదు. ఆ విధంగా మేము తుచ్చత్వంబు, తుచ్చమైపోతాము, తేలికైపోతాము, మేము ఆ రకంగా ఉంటాము, కిందికి జారిపోతాము. కళ్యాణ లక్షణ లక్షితంబులైన, కళ్యాణ లక్షణాలతో లక్షితము గుర్తులున్నాయి. అన్ని పాదాలకి కళ్యాణ లక్షణాలన్నీ ఉన్నాయి. అవి మంగళకరమైన గుర్తులన్నీ ఉన్నాయి నీ పాదాల్లో, పూర్ణ కుంభము అటువంటివన్నీ. అటువంటి నీ అడుగుల చేత, నీ అడుగులు అంకితం పైన కూడి ఉన్న ఈ ధరణీ మండలంబు, ఈ భూమి ఈ లక్షణాలన్నిటితో, గుణాలన్నీ, ఈ లక్షణాలన్నీ, గుర్తులన్నిటితో నీ అడుగు జాడలున్నాయి. నీ అడుగు జాడలన్నీ భూమి మీద పడుతూ ఉంటే వాటితో ముద్రింపబడి, అంకితమై ముద్రింపబడుతూ ఉన్న ఈ భూమండలము నువ్వు వాసిన, నువ్వు వెళ్ళిపోతే శోభితంబు కాదు, శోభించదు, ఇంకది ప్రకాశించదు. నీ కృపా వీక్షణామృతంబున, నీ దయ అన్న వీక్షణాలు, చూపుల అనే అమృతం వల్ల, నీ దయతో కూడిన చూపులు అన్న అమృతం కురుస్తూ ఉండడం వల్ల ఇక్కడి జనపదాలు, ఇక్కడ ప్రాంతాలన్నీ కుసుమాలు, పూలతో, ఫలాలు, పళ్లతో భరితంబులై బాగా నిండి ఉన్నాయి. ఆ భారంతో, పూలు పళ్లతో బాగా భారంతో ఉన్నాయి. దాంతో పాటు ఔషధాలు, తరువులు, చెట్లు, లతలు, తీగలు, గుల్మాలు, పొదలు, నదులు, వీటన్నిటితో సమేతంపై ఉంటుంది ధరణీతరము. ఎందుకయ్యా మమ్మల్ని వదిలిపెట్టిపోతావు? నువ్వు వెళ్ళిపోతే, నువ్వు మమ్మల్ని చూడకపోతే, నువ్వు వెళ్ళిపోతే నీ చరణార బిందాలు లేకపోతే మాకు ఆశ్రయమే లేదు. నువ్వు చూడకపోతే మేము జారిపోతాము, బ్రతకవలసిన అవసరమే లేదు, మా ప్రాణాలు పోతాయి. నీ పాదాలు అడుగు జాడలు పడుతూ ఉంటే భూమి అంతా వికసిస్తూ ఉంది, ఫలభరితమై ఉన్నది. ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నావు? యాదవులందు పాండు సుతులందు నదీశ్వర, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదయినట్లుగా చేయు గదయ్య ఈశ్వర అని అడిగింది. యాదవులందు, యదువంశం వాళ్ల మీద, పాండు సుతులందు, ఈ పాండురాజు బిడ్డల మీద, నా బిడ్డల మీద అనట్లేదు ఆమె, పాండురాజు బిడ్డల మీద, పాండవుల మీద, అధీశ్వర, ఓ అన్నిటిపైన ఈశ్వరుడై ఉన్నవాడా, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా, నాకీ మోహాన్ని విచ్ఛేదం చేయి, తీసేయి, నాకీ మోహం వద్దు, యాదవుల మీద వద్దు, పాండవుల మీద వద్దు. ఘన సింధువు చేరడి గంగ భంగి, ఘన సింధువు పెద్ద సముద్రాన్ని చేరే గంగలాగా నీ పాద సరోజ చింతనముపై,
నీ పాదాలన్న సరోజాలు పద్మాల మీద చింతనము ఆలోచనే ఉండాలి, అదే ధ్యాస ఉండాలి, నాకు అదే ధ్యానం అవ్వాలి. నీ పాద పద్మాల మీద ధ్యానమే అనిశంభు ఎల్లప్పుడూ ఉండేటట్టు. మదీయ అంటే నా యొక్క బుద్ధి ఆ విధంగా అత్యాదర వృత్తితో ఆదరంగా విస్తారంగా విశాలంగా ఎక్కువగా ఉండాలి. నా మనసంతా వృత్తి, నా ఆలోచనలన్నీ నీ పాద పద్మాల మీదే ఉండాలి. ఆ విధంగా గదయునట్టు కుదురుకొని కూర్చునేటట్టు ఊంచుకునేటట్టు చేయుగదయ్యా, చెయ్యరాదా ఓ ఈశ్వర అన్నది. ఈ యాదవుల మీద, పాండుసుతుల మీద, పాండవుల మీద, యాదవుల మీద నాకున్న ఈ మోహాన్ని తీసేయి. ఏదో సముద్రాన్ని చేరడానికి గబగబా పర్వళ్ళు తొక్కుతూ పారిపోతున్న గంగలాగా నా మనసు పరిగెత్తుకుంటొచ్చి నీ పాద పద్మాల దగ్గర ఆగాలి, అక్కడే నిలబడాలి, గదియనట్లు చేయి, నాకు అక్కడ మనసు కుదురుకోవాలి. ఆ రకంగా నా బుద్ధి నిలబడేటట్టు చెయ్యరాదా అని అడిగింది. యాదవులందు పాండుసుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య, ఘన సింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై ననిసంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదయినట్లుగా చేయుగదయ్య ఈశ్వరా అని అడిగింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అన్నది. శ్రీకృష్ణ, ఈ కృష్ణ అన్న నామానికి మనం చాలా అర్థాలు చెప్పుకున్నాము మన విష్ణు సహస్రంలో. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పటికీ కృష్ణుణ్ణే ఆమె పిలుస్తూ ఉన్నది. యదుభూషణ, యదు వంశానికి భూషణమైన వాడా, అలంకారమైన వాడా. నరసఖ, నరుడికి నా బిడ్డ అర్జునుడికి సఖుడైన వాడా. శృంగార రత్నాకర, శృంగారమనే రత్నాకరము సముద్రమైన వాడా, శృంగార సాగరమైన వాడా. శృంగారం ఎందుకు అంటే మనకు నవరసాల్లో శృంగార రసం ఇంకా తారాస్థాయి రసం, కాబట్టి అంతకన్నా చిన్న పైన అంతకన్నా ముందున్న రసాలన్నిటినీ కలుపుకొని మొత్తం దయ, కరుణ, కోపము, వీవత్సము, శృంగారం అని చాలా రకాలుగా 9 రకాలుగా రసాలని చెప్తారు. రత్నాకరం అంటే సముద్రం, రసాలన్నీ శృంగారం మొదలైన రసాలని. రసం అంటే మళ్ళీ నీరు, రసం అంటే సాగరం, రసం అంటే సారం అని కూడా అర్థం ఉంది. వాటన్నిటితో కూడుకున్న వాడని చెప్తుంది. ఈ 9 రకాల నవరసాలని 1-2 రకాలుగా ఉంటాయి. లిస్టులన్నీ ఒక్క రకంగా ఉండవు. నాట్య శాస్త్రంలో ఒక రకంగా చెప్తారు. ఎట్లా అయినా కూడా శృంగార రసం అన్నిటికన్నా పైన రసం కాబట్టి అన్ని రసాలు అందులోకి వెళ్ళిపోతాయి. మొత్తం అన్నిటికీ సారమై ఉన్నవాడు ఈ రసాలన్నీ అందులో చేరకేం చేస్తాయి. కాబట్టి అన్నిటికీ ఆ రత్నాకరము సముద్రమై ఉన్నవాడు. లోకద్రోహి నరేంద్ర వంశాలని, లోకానికి ద్రోహం కలిగించే నరేంద్రులు రాజ వంశాలని దహించడానికే వచ్చినవాడా, దహించినవాడా. లోకేశ్వర, లోకాలన్నిటికీ ఈశ్వరుడై ఉన్నవాడా. దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ, దేవత అనీకము అంటే సేన, దేవతల సమూహము, దేవతా సేనలకు, బ్రాహ్మలకు, గోగణాలకు, గణం అంటే మళ్ళీ సమూహం, గోవుల సమూహాలకు, వాటన్నిటికీ ఉన్న ఆర్తిని హరించేవాడా, దుఃఖాల్ని కష్టాల్ని తీసేసేవాడా. దేవతలు దైవీ సంపదలతో ఉన్నవాళ్ళు, ఆశ్రీ లక్షణాలతో ఉన్న వాళ్ళని తీసేయడం, దేవతలగా ఉన్నవాళ్ళు అంటే దైవీ సంపదలతో ఉన్న వాళ్లకు, బ్రాహ్మలకు, గోగణాలకు ఉన్న ఆర్తిని తీసేసేవాడా. నిర్వాణ సంధాయక, నిర్వాణం అంటే నిశ్రేయసము, మోక్షాన్ని ఇచ్చేవాడా. నీకున్ రొక్కెదా, నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ భవలతల్, ఈ భవములంటే జన్మలనే లతలు అల్లుకోనున్న ఈ తాళ్లన్నీ, వీటిని త్రుంపవే, తెంచెయ్యరాదా. ఎందుకు తెంచెయ్యాలంటే నువ్వు నిత్య అనుకంపా నిధివి. అనుకంప అంటే దయ, నిధి అంటే మళ్ళీ
మొత్తం దానికి ఆలవాలమై ఉండడం. దయానిధివి నువ్వు, అది కూడా నిత్యము ఉంటుందా దయ, ఇవాళ ఉండి రేపు లేకపోవడం కాదు. నిత్యము దయతో నిండి ఉన్నవాడివి, కొంచెం దయతో నాకు ఈ జన్మలనే లతలను తెంపరాదా అని అడిగింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్ రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అన్నది. అని ఇట్లు సకల సంభాషణంబులను తీయించు గొంతి మాటకు ఇయ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబునొందించి రథారూఢుండై కరినగరంబునకున్ వచ్చి కుంతి సుభద్రాదుల వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచే కించిత్ కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచన్. అంతా బంధువధ శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదుల చేత తెలువంబడియూ తెలియక మోహితుండై నిర్వివేకంబగు చిత్తంబున ఇట్లనియే. అని ఇట్లు ఈ విధంగా సకల సంభాషణంబుల ఎన్నో రకాలుగా మాట్లాడుతూ సంభాషిస్తూ నుతియించు స్తుతిస్తూ ఉన్నా, స్తోత్రం చేస్తూ ఉన్నా కుంతి యొక్క మాటకు, ఆమె చెప్పిన మాటలకు ఇయ్యకొని ఆయన ఒప్పుకున్నాడు. ఆమె ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఆయన విన్నాడు. నువ్వు మా కోసం ఇంత చేస్తువే, ఎన్ని కష్టాల్లో నుంచి మమ్మల్ని బయటపడేశావు, మా కోసమే పుట్టావని అందరు అంటారు, నిన్ను మామూలు వాళ్ళు చూడలేరు, అట్లాంటి వాడిని నేను ఏ విధంగా స్తుతించను అని ఆమె చాలా చెప్పింది. అవన్నీ ఆయన విన్నాడు, ఒప్పుకున్నాడు. ఆమె తర్వాత 2 కోరికలు కూడా కోరింది. ఒకటేంటి అంటే, ఈ పాండవుల మీద యాదవుల మీద నాకీ మోహాన్ని తీసేయి అన్నది. రెండోది, నా మనసెప్పుడు నీ పాదాల మీద ఉండేటట్టు చూడు, కుదురుకొని ఉండాలి, ఇక్కడ గదైనట్టు చెయ్యన్నది. అది 2వ కోరిక. మూడోది, నువ్వు ఈ భవలతలను, నాకున్న ఈ జన్మలనే బంధాలని తెంపేయరాదా అని 3 అడిగింది. ఆయన ఆమె చెప్పిన మాటలన్నీ విన్నాడు, ఆమె స్తోత్రాలన్నీ ఒప్పుకున్నాడు గోవిందుండు. తర్వాత మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబునొందించాడు మన గోవిందుడు. గోవులంటే ప్రాణాలని అర్థం ఉన్నాయి, వేదాలని అర్థం ఉంది, విద్యలని అర్థం ఉన్నాయి, భూమి అని అర్థం ఉంది, నిజంగా గోవులని అర్థం ఉంది, ఆలోచనలను ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయో గోవులు, వాటిని కాపాడేవాడు ఆయన. అన్నిటినీ కాపాడగలిగిన వాడు కాపాడుతూనే ఉంటాడు ఆయన. మాయా నిరూఢ మందహాసం, మాయలో నిరూఢమై ఆరూఢమై నిలబడి ఉన్న దానితో కూడిన మందహాసం, ఒక చిరునవ్వు. మందం అంటే మందంగా ఉన్నది అని అర్థం, హాసం అంటే నవ్వు, కొంచెము నవ్వు, చిరునవ్వుని విశేషమున, ఆ విశేషంతో, ఒక చిరునవ్వు అన్న విశేషంతో ఆమెకు మళ్ళీ మోహాన్ని కలిగించాడు. ఆమె చెప్పిన విషయాలన్నీ విన్నాడు, ఈయకొన్నాడు. విని మొత్తము ఒక చిరునవ్వు నవ్వాడు. నవ్వితే మళ్ళీ ఆమెకు మొత్తం మోహం కలిగింది. ఆమెకు మోహం కలిగించాలనే ఆయన నవ్వాడు, కావాలని. కృష్ణుడు చాలా సార్లు నవ్వుతాడు, అట్లా మందహాసం చేస్తుంటాడు. ఏమైనా కోరికలు కోరితే వెంటనే గబగబా చేయడానికి ఆయన ప్రయత్నం చేయడు. ఎందుకు అంటే, కోరికలు ఏవో కోరుతాము, కానీ అవి ఊరికే శబ్దాలే ఉంటాయి, ఊరికే మాటలే ఉంటాయి, వాటి వెనకాల అర్థం ఉండదు, పరమార్థం ఏంటో తెలియదు. నిజంగా గట్టిగా కోరుకొని అడిగిన కోరికలు కావు, ఊరికనే అడుగుతాము. నాకు మళ్ళీ పుట్టడం అవన్నీ లేకుండా చేయరాదా, నాకు ఈ బంధాలు తీసేరాదా, నన్ను ఈ బంధాల్లో నుంచి బయటపడేరాదా, నాకు మోక్షం కలిగించరాదా, ఎందుకు నాకు ఈ పిచ్చి మోహాలన్నీ, వీటన్నిటిలోంచి నన్ను బయటపడేరాదా అని మనం కూడా అడుగుతూనే ఉంటాము. నిజంగా ఆయన ఇన్నిసార్లు అడుగుతున్నారు, పోనీ ఒకసారి అడిగారు, చేద్దాం పట్టణ ఆయన చేస్తే నిజంగా ఊరుకుంటామా? ఏదైనా సరే. ఇప్పుడు ఆమె ఏమడిగింది, అడిగిన 3 కోరికల్లో మొదటిదేంటి అంటే, పాండవుల మీద యాదవుల మీద నాకు ఈ మోహం లేకుండా చెయ్యనింది.
తర్వాత నాకు మళ్ళీ జన్మలు లేకుండా చెయ్యన్నది, మోక్షం ఇవ్వన్నది. మోక్షం ఇవ్వని ఒకటి అడిగింది, మోహాన్ని తీసేయని ఒకటి అడిగింది. మూడోది ఏంటంటే నా మనసు నీ పాదాల మీద ఉండేటట్టు చూడన్నది. ఇదే ఆయన మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. ఆమె మనసు చాలా భాగం ఉంటుంది. ఆమెకు జీవితంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు 125 ఏళ్ళు ఉన్నాయి, ఆమె 120 ఏళ్ళు ఏమో ఉన్నాయి. ఆమె మనసు ఎక్కడెక్కడో అల్లాడుతుంటుంది. బిడ్డల మీద, వాళ్ళ మీద, నా వాళ్ళు అంటుంది, పుట్టింటి వాళ్ళు అంటుంది, అత్తగారిళ్ళు అంటుంది, అన్నిటి మీద తిరుగుతుంటాయి. ద్రౌపది మీద ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ఆ మనసు అంతా. కానీ గబగబా వెంటనే వస్తుంది, భగవంతుడి పాదాలు పట్టుకుంటుంది. ఆమెకి తెలుసు కృష్ణుడు భగవంతుడని. ఆయన్ని కనిపించగానే ఆమె అదే ధ్యాసలో ఉంటుంది పాపం. కానీ మళ్ళీ ఇటు లోక వ్యవహారాలు ఆమెను లాగుతుంటే ఆమె అటు వెళ్ళిపోతుంటుంది. ఇది కష్టమేం లేదు, ఆమె ఆ ప్రయత్నంలో ఉంది, ఆమె సాధన చేసుకుంటుంది. ఆమె చేసుకోవలసిన సాధన. ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మనీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదినట్టు చెయ్యి అన్నది. ఆయన చేసినా చేయకపోయినా ఆమె ప్రయత్నం ఆమె చేసుకోవాలి. అది సాధన. ఆమె ఒక్కటేంటి, మనమందరం అదే సాధన చేసుకోవాలి. మనమందరం చేస్తున్నది అదే సాధనలో ఉన్నాం కాబట్టి అది పక్కన పెడదాం. ఆమె ముఖ్యంగా అడిగింది ఏంటంటే నాకు ఈ మోహం తీసేయనింది, నాకు మోక్షం ఇయ్యనింది, రెండని అడిగింది. నిజంగా ఆయన మోహం తీసేయడానికి ప్రయత్నం చేస్తే మోహం కలిగేదేంటి? అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆమెకు జ్ఞానం కలిగితే మోహం పోతుంది. ఆమెకి జనరల్ గా తెలుస్తుంది. జనరల్ గా భగవంతుడు అంటే ఏంటి అన్న కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఆమె పైనుంచి కింద దాకా చెప్పిన విషయాల్లో మొత్తం జ్ఞానం కలిగి చెప్పినట్టు కనిపించదు. కొన్ని విషయాలు కొంత అంతంత మాత్రంగా తెలిసిన విషయాలు చెప్తుంది ఆ తల్లి. అందరూ చెప్పినట్టే, మనందరం చెప్పినట్టే చెప్తుంది. కానీ తెలిసి చెప్పట్లేదు ఆమె. ఆమె జ్ఞానంతో కలిగిన వాళ్ళు చెప్పే విషయాలు వేరే రకంగా ఉంటాయి. ఆమె ఏమంటుందంటే ఇది సరే, ఇవి విష్ణు శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ చెప్పింది కాక నువ్వు మాకెట్లా కనిపిస్తావని అడిగింది పాపం. అది కూడా నిజమే. నువ్వు అవనిక వెనుక, తెర వెనుక నిలబడి ఇవన్నీ ఆడిస్తుంటావు. ఏవో నివృత్త రాగ ద్వేషలకి నిర్మలమైన ఆత్మలు కలిగిన వాళ్ళకి కనిపిస్తావు, మాకెక్కడ కనిపిస్తావు అని అడిగింది. అది కూడా సరిగ్గానే ఉంది. కాక ఇక్కడి నుంచి మళ్ళీ వెంటనే మాకింత కష్టం వస్తే నువ్వు ఇంత హెల్ప్ చేసావు అని ఆమె అవే చూసుకుంటుంది. ఆమె చెప్పింది, నా కొడుకులకి కష్టం వస్తే చూసావు, నా కోడలికి కష్టం వస్తే చూసావు, నా మనవడికి కష్టం వస్తే చూసావు. ఆమె నేను, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవలు అని ఈ బంధాలు ఆమెకి చాలా గట్టిగా ఉన్నాయి. ఆమె అవన్నీ లెక్క పెట్టుకుంటూనే ఉన్నది. పైగా నీ తల్లిని కాపాడినట్టు నన్ను కాపాడావు అని చెప్పి మళ్ళీ వెంటనే నువ్వు ఈ అభిమానము మదము ఉన్న వాళ్ళకి కనిపించవన్నది అది కరెక్టే చెప్తుంది. ఒక్కొక్కసారి ఆమెకి మొత్తం జ్ఞానం కలగలేదు, మొత్తం ఆమెకు ఆ మాయ తొలగలేదు. ఆమెకి మొత్తం జ్ఞానం కలగలేదు, మొత్తం మాయ తొలగలేదు. మాయలోనే ఉన్నది ఆమెకి. నేనంటుంది, నా కొడుకులు అంటుంది, నా కోడళ్ళు అంటుంది, నా మనవరాలు మన విరాటరాజు కూతురు అంటుంది, ముని మనవుడు అంటుంది, ఇవన్నీ అంటూనే ఉంటుంది ఆమె. ఆ మోహం పోలేదు. కానీ జ్ఞానం అసలు లేదా అంటే ఉంది జ్ఞానం. ఒక పద్యం అటు ఉంటుంది, ఒక పద్యం ఇటు ఉంటుంది, ఒక పద్యం అటు ఉంటుంది, ఒక పద్యం ఇటు ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె నీకు ప్రియులు లేరు, అప్రియులు లేరు, ఏమీ లేదు అని చెప్పింది. నువ్వు పైగా లోకాన్ని ఈ మాయలో ఉంచడానికే ఈ రూపాలు తీసుకొని వస్తావని కరెక్ట్ గానే చెప్పింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లోకాన్ని నువ్వు ఇన్ని రూపాయలు ఎందుకు తీసుకొని వస్తావు? తిరియకాది జన్మల్లో వరాహంలాగా, మనుషుల జన్మల్లో రాముళ్లాగా, ఋషుల్లో వామనుల్లాగా ఎందుకు వస్తావు అంటే లోకాన్ని అనుకరిస్తావని. లోకాన్ని అనుకరించడం ఏంటది? అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇంతవరకు మళ్ళీ ఆమెకు కొంచెం జ్ఞానం ఉంది, తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆమెకి మోహం కప్పుపోయింది. అందులో మళ్ళీ ఆమె ఏమంటుందంటే మనుషుల్ని, మా అందరినీ, జంతుజాలాన్ని అనుకరిస్తూ నువ్వు ఈ రూపాలు తీసుకోవడం ఏంటి? జంతుజాలం ఏంటి? ప్రాణులు, జీవులు ఏంటి? ఉన్నదంతా నేను, అన్నీ నా రూపాలే, నేను లేనిది, నేను కాంది ఒకటి లేదా ఆయన చెప్తుంటే నువ్వు
ఊరికినే వీళ్ళని అనుకరిస్తూ ఈ రూపాలన్నీ తీసుకొని వచ్చావు అంటుంది. మళ్ళీ వెంటనే కొంచెం అటు ఉంటుంది, కొంచెం ఇటు ఉంటుంది. ఆమె మనసు ఇంకా పరిపక్వ దశకు రాలేదు. ఆమెకు ఆ జ్ఞానము పరిణతి చెందలేదు. అసలు తెలియకపోలేదు, తెలుస్తుంది. కానీ మొత్తం తెలియట్లేదు, కొంత కొంత తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ నువ్వేంటి ఆ చిన్నపిల్లాడిలాగా నువ్వు నటించడం ఏంటి, నాకు చిత్రం అనిపిస్తుంది అనేది మళ్ళీ కొంచెం జ్ఞానం చూపిస్తుంది, ఆమె తెలివి చూపిస్తుంది. మళ్ళీ వెంటనే ఇక్కడ చూసావా ధర్మరాజు నా బిడ్డ, మళ్ళీ నా కొడుకు అంటుంది. నా కొడుకు పేరు ప్రతిష్టలు నువ్వు మొత్తం జగత్తంతా వ్యాపము చేయడం కోసమే పుట్టావని అంటారంటుంది. మళ్ళీ అక్కడికే ఆగదు, మళ్ళీ కొన్ని పద్యాలు చెప్తుంది. కానీ అన్ని ఆమెతో కలుపుకొని కొన్ని చెప్తుంది, జ్ఞానంతో కలుపుకొని కొన్ని చెప్తుంది. అది మాయ జ్ఞానము రెండు ఒకటేసారి ఉంటాయి ఆమెకు. అటు ఇటు అటు ఇటు మనసు డోలాయమానంగా ఊగుతుంది. ఆ పద్యాల్లో కూడా అట్లానే కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఉన్న తల్లి ఇది మొత్తం తత్వం చెప్పింది ఆమె. మరచి అజ్ఞాన కామ కర్మాల్లో తిరుగుతున్న వాళ్ళకి, ఆ వేదన ఆతురతతో ఉన్న వాళ్ళకి నువ్వు కావాలని ఈ అవకాశాలు ఇవ్వడానికి కరెక్ట్ గా చెప్తుంది. మళ్ళీ వెంటనే ఆమె ఏమంటుంది, ఈ దుర్జన్మ పరంపరలన్నీ పోవడానికి నువ్వు ఉన్నావని చెప్పి 2 పద్యాలు చెప్పింది ఆమె, చాలా ముఖ్యమైనవి. మరిచిపోయి అజ్ఞానంలో పడ్డ వాళ్ళు కర్మలు చేస్తూ కోరికలతో ఉండి వేదన అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఉన్నావు తండ్రి. నిన్ను చింతిస్తూ నీ గురించి వింటూ పాడుతూ ఉంటే వాళ్ళు దాటగలరు ఈశ్వర అని చెప్పింది. మళ్ళీ వెంటనే మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు పోతావు, నువ్వు పోకుండా ఇక్కడే ఉండరాదా, అంతటా ఉన్నవాడివి నువ్వే, అందరి కోసం పుట్టావు అని చెప్పింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు పోతావు, నువ్వుంటే ఇక్కడ ధరణి మండలం చాలా బాగుంది, మాకు చెట్లకి పూలు పళ్ళన్నీ కాస్తున్నాయి, అన్ని సంతోషంగా ఉన్నాము, నువ్వు లేకపోతే మేమైపోతాం అంటుంది. మళ్ళీ మొత్తం జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ మాట అంటారా? ఆయన ఎక్కడ లేడు, ఈ రూపంతో ఉన్నాడు ఆయన, ఎక్కడ లేడని ఇక్కడే మాత్రమే ఉండని చెప్తుంది, మమ్మల్ని వదిలిపెట్టి పోకని చెప్తుంది, నువ్వు లేకపోతే మేము ఉండవు అని చెప్తుంది. అటువంటి తల్లి ఆమె మనసు అటు ఉంటుంది ఇటు ఉంటుంది అని చెప్పి నువ్వు పోకు మమ్మల్ని వదిలిపెట్టని చెప్పి అంటే మళ్ళీ ఆయనను ఒక రూపంతో నామంతో కృష్ణుడిగా చూస్తుంది. ఆయన వెళ్ళిపోతే ఇంక నా ప్రాణాలు ఉండవు, మాకెవరికి ప్రాణాలు ఉండవని చెప్తుంది. అసలు ఈ భూమి కూడా ఏడుస్తుందని చెప్తుంది. మళ్ళీ నాకు మోహ విచ్ఛేదం చెయ్యని అడుగుతుంది. అడగడమేమో నోటితోటి అడుగుతుంది. ఆమెకు ఆ మోహం పోలేదని పైన చూస్తుంటే మధ్య మధ్యలో ఒక్కొక్క పద్యంలో చాలా తెలివి చూపిస్తుంది, ఎంతో పరిణతి చెందిన విషయాలన్నీ చెప్తుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ మోహం కనిపిస్తూనే ఉంటుంది. ఆమె అటు ఇటు ఉంది ఆమె మనసంతా. అటువంటి మనస్థితిలో ఉన్న ఆమె నాకు పాండవుల్లో యాదవుల్లో మోహ విచ్ఛేదం చెయ్యని అడిగింది కాబట్టి ఆయన చేస్తే ఊరుకుంటుంది. ఆమె ఏడుస్తుంది, తట్టుకోలేదు. మనం కూడా అడుగుతాం నాకు మోహం లేకుండా చెయ్యమని చెప్పి, కానీ నిజంగా కూడా ఎన్ని బంధాలు పెట్టుకుంటాం మనం. ఆ గుణత్రయ విభాగ యోగంలో చూసినట్టు ఎన్నో బంధాలు పెట్టుకుంటాం మనము. అందులో ఒక్క బంధం తీసేసినా కూడా ఊరుకోము, ఏడుస్తాము, తిడతాము. వాళ్ళ ప్రారంధానికి ఏదో నిజంగా కూడా వీళ్ళ మీద నాకు మోహం లేకుండా తీసేయమంటే వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతే ఇంక ఏడుస్తుంది ఆమె. వాళ్లకు ప్రారంధం తీరిపోయి ఈయనేం చేయక్కర్లేదు, వాళ్ళ ప్రారంధం వాళ్ళు చేయవలసిన కర్మలు తీరిపోయి వాళ్ళు మళ్ళీ ఒకవేళ వేరే జన్మ ఎత్తి వెళ్ళిపోతే అయినా కూడా దేవుడే చేశాడని ఏడుస్తుంది. ఈమెని కాదు, ఎవరైనా సరే అంతే కదా. నాకు మోక్షం కావాలని ప్రతి వాళ్ళు అడుగుతారు. నిజంగా మోక్షం అంటే బంధాల్లో నుంచి విముక్తి. ఆ బంధాల్లో నుంచి విముక్తి అంటే బంధాలు ఏంటి, మళ్ళీ ఉన్న బంధాలు నేను నా కూతురు మా అమ్మ నాన్న అన్న తమ్ముడు భర్త భార్య ఇవే కదా బంధాలు. అవి అందులో నుంచి ఒక్కటి తీసేసినా ఊరుకునేది లేదు, వినము. మరి ఏమి ముక్తి అడుగుతున్నాము? తర్వాత ఏదో కార్లు ఇళ్ళు డబ్బులు డుబ్బులు ఉద్యోగాలు అట్లాంటి బంధాలు ఉన్నాయి, వాటిలో ఒకటి తీసేసినా వినము. అవన్నీ పక్కన పెట్టండి, విరిగిపోయిన పగిలిపోయిన ప్లేట్లు స్పూన్లు కనిపించకపోతే కూడా ఎక్కడ పోయిందని వెతుక్కుంటాము. ఆయన నిజంగా ఊరికే మోహాన్ని తీసేయమన్నది కదా, శాంపిల్ గా చేద్దామని చెప్పి ఏదన్నా ఒక గిన్నె ఒకటి కనిపించకుండా చేస్తే, చొక్కా కనిపించకుండా చేస్తే, ఈ చొక్కా నేను ఫలానా టైంలో కొనుక్కున్నాను, ఏదో పప్పికి అప్పుడు 3 ఏళ్ల వయసులో కొన్నాను, అయ్యో అది కనిపించట్లేదని వెతుక్కుంటూ తిరుగునా? ఏమి మోహం అయినా ఒకళ్ళు తీసేయడం ఏంటి? జ్ఞానం కలిగితే మోహం పోతుంది.
ఆ జ్ఞానం నువ్వు సొంతంగా సాధించరాదు. ఆ జ్ఞానం ఇంకొకళ్ళు తెచ్చి ఇస్తారా? జ్ఞానం నీకు కలిగితే మోహం అదే పోతుంది. దేవుడు నువ్వు తీసే మోహం అంటే ఆయన ముందు జ్ఞానం ఇయ్యాలి. ఆయన జ్ఞానం ఇస్తాను కూర్చుంటే నువ్వు వచ్చి కూర్చొని చదువుకుంటున్నావా? నువ్వు వచ్చి కూర్చోవు, జ్ఞానాన్ని పెంచుకోవు. మోహం తీసేయడం అనేది ఉండదు. జ్ఞానం పెరిగితే మోహం పోతుంది. అది దాని మెథడ్. ఒకవేళ అంత మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళు మోహం తీసేయని అడగరు. అది మోహ విచ్ఛేదం చేయమని అడగడం అసలు ఊరికి మాట ఉంది, వినడానికి బాగా ఉంది మాట. దాని వెనకాల అర్థశూన్యం, అది దానికి వస్తు శూన్యం, వెనకాల వస్తువు లేదు. మోహం తీసేయడం అనేది ఉండదు. ఒకటి ఇప్పుడు చీకటిని తీసేయమంటామా మనం? చీకటి తీసేయడం వల్ల వెలుగు వస్తే చీకటి అదే పోతుంది. సపరేట్ గా చీకటిని చీపురు గీపురు పెట్టుకొని ఊడ్చేది ఏమి ఉండదు. లైట్ వేస్తే చీకటి పోతుంది. జ్ఞానం కలిగితే మోహం పోతుంది. మోహం తీసేయని అడిగింది అంటే జ్ఞానం లేదు ఇంకా అని అర్థం. అది పెంచుకోవాలి ఎవరికి వాళ్ళు. అందుకని ఆయన నవ్వాడు. ఇంకా ఆ స్థితికే ఆమె మనసు ఎదగలేదు, అందుకని ఆయన నవ్వాడు. ఆయన నవ్వితే మళ్ళీ మోహం, అంతవరకు అటు ఇటుగా ఉన్న మనసు ఇప్పుడు ఏమైతుందంటే ఆమెకి తెలుస్తుంది, అడిగితే భగవంతుడు ఇవ్వలేదు, ఆయన భగవంతుడని తెలుస్తుంది, ఆయన చేయగలడని తెలుస్తుంది. అడిగితే ఇవ్వలేదన్నా ఆ దుఃఖం పెరుగుతుంది. కాబట్టి ఆయన మోహాన్ని కమ్మేటట్టు చేశాడు. మోహం అంటే ఆమె అడిగిన విషయాలు ఆమెకి ఇంకా అర్థం కాలేదు, ఆ స్థితి రాలేదు, ఇంకా పరిస్థితి కాదనుకున్నాడు. ఆయన ఆమెని మోసం చేయడానికి చేయలేదు, ఆమెకు ఆ స్థితి కాలేదు, ఇంకా రాలేదని చేశాడు. పాపం చాలా దయతో చేశాడు. నిజంగా కృపానిధి ఇది. కాబట్టి ఇది అసలు అర్థం లేని కోరిక. మోహం తీసేయమేంటి? నువ్వు జ్ఞానం కలిగితే లైట్ స్విచ్ చేసుకో, వెలుగొచ్చిందంటే చీకటి పోతుంది. ఆ ప్రయత్నం నువ్వే చెయ్యాలి కదా. తర్వాత ఈ భవలతలు త్రుప్పవే అంటుంది. నాకు మళ్ళీ పుట్టడాలు లేకుండా చెయ్యి అంటుంది. మళ్ళీ ఇది కూడా అంతే. పుట్టడం ఎందుకు ఉంటుంది, అసలు జన్మ ఎందుకు ఉంటుందంటే కర్మలు ఉన్నప్పుడు జన్మలు ఉంటాయి. నువ్వు కర్మలు లేకుండా చేసుకోరాదా? నువ్వు నా కొడుకు పేరు ప్రతిష్టలు కావాలి, నా కోడలు సంతోషంగా ఉండాలి, నా కోడలు సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా మనవరాలు ఉత్తర బిడ్డ బాగుండాలి అని ఇవన్నీ నీకు ఇన్ని లతలను పెట్టుకున్నావు, ఇన్ని బంధాలు పెట్టుకున్నావు. ఈ బంధాలు ఉన్నప్పుడు కర్మలుంటే జన్మలుంటాయి. నువ్వే పెట్టుకున్న కర్మలకి, నువ్వే తెచ్చుకునే జన్మలకి ఆయన ఏం చేస్తాడు? అడిగే ప్రశ్న చూసుకొని అడగాలి. ఒకవేళ ఆమెకి జ్ఞానం కలిగినప్పుడు అసలు జన్మలు లేవు, మరణాలు లేవు, అన్నిటికీ అతీతమై ఉన్న పదార్థం నేనని తెలుస్తుంది. జన్మలు మరణాలు ఏంటి? శరీరాలు ఉంటాయి, ఏదో చొక్కా దొడుకున్నట్టు ఉంటే పోతాయి, అయితే ఏంటి అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు నాకు జన్మలు లేకుండా చెయ్యని అడగడానికి నోరు రాదు. ఎందుకంటే అది కూడా మళ్ళీ వస్తు శూన్యమైన విషయము. మళ్ళీ ఒకటి స్పెషల్ గా అడిగేదేమీ లేదు అక్కడ. నువ్వు కర్మలు తగ్గించుకో. ఆయన భగవద్గీత మొత్తం చెప్పింది అది. నువ్వు కర్మలు తగ్గించుకో. సర్వారంభ పరిత్యాగి అని నిన్న కూడా చెప్పాడు 14వ అధ్యాయంలో. ఆయన అకర్మ ఎట్లా చేయాలి, కర్మలని అకర్మలుగా ఎట్లా చేయాలి అని 3వ అధ్యాయం నుంచి చెప్తున్నాడు, 2వ అధ్యాయం నుంచి చెప్తున్నాడు. ఇంకా చెప్తాడు ఆయన 18వ అధ్యాయం వరకు. కర్మలు కామ్య కర్మలుగా చేస్తే, కోరికలతో చేస్తే అవి నీకు బంధాలై తగులుకుంటాయి. నువ్వు బంధాలన్నీ తగిలించుకుంటావు. తీసే అంటే ఏం తీస్తాడు? నిజంగా తీస్తే ఏడవ్వా నువ్వు? ఎందుకు ఏడుస్తావు అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే మోహం ఉంటుంది, మోహం ఉంటే ఏడుపు ఉంటుంది, కర్మలుంటే దుఃఖాలుంటాయి. అన్ని లతలన్నీ నువ్వు తగిలించుకో. తుంపవే అంటే ఆయన 1, 2, 3, 4 యాక్చువల్ గా నిజంగా భావలతలు తుంపవే అన్నది. ఆయన ఒకటి తీసేశాడు, కానీ నీకు ఇంకా కోరికలున్నాయి, కర్మలున్నాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. ఆయన తెంపుకుంటూ పోతాడు, నువ్వు పెంచుకుంటూ పో. దానికి అంతం ఉండదు. ఇంకా నిజంగా కూడా నీకు భావలతలు వద్దు అనుకున్నావు అనుకో, కర్మలు తగ్గించుకో. ఆ మిగిలిపోయిన కర్మల్ని అకర్మలుగా మార్చుకో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కూడా చెప్పాడు ఆయన. ఎన్ని రకాలుగా చెప్పాడో మోక్షం ఎట్లా వస్తుంది అని. మోక్షం ఎట్లా వస్తుంది అంటే బంధాలు లేకపోతే అదే మోక్షం. బంధాలు ఏంటంటే నీ కర్మలు, నీ కోరికలు, నీ రాగాలు, ద్వేషాలు, బంధాలు. అవి లేకుండా చేసుకో.
బంధాలు పోతే ముక్తి, అప్పుడు నీకు బ్రహ్మత్వం వస్తుందని చెప్తాడు ఆయన. ఆయన ఒకటి చెప్తాడు, వింటూనే ఉండడం, వెంటనే మళ్ళీ నాకు త్రుంపవే భవలతలు అంటే ఆయన ఏం చేస్తాడు? అంతవరకు రాలేదు స్థితి అనుకుంటాడు. ఇంకా అంతవరకు రాలేదు, అడుగుతున్నాడు వీడు, అంతవరకు రాలేదు ఆయన పరిస్థితి అనుకుంటాడు, నవ్వుతాడు. అడిగే మనము ఏం అడుగుతున్నాం భగవంతుడిని చూసుకొని అడిగితే ఆయన చేయగలిగింది చేస్తాడు, అంతకన్నా ఎక్కువ చేస్తాడు. ఆయన ఒకటే చేస్తాడు. నాకు భగవద్గీత అంతా చదివి ఐ మూలంగా అడ్డంగా పైనుంచి కిందికి అన్ని రకాలుగా చదివి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన ఎంత దూరమైనా పోయి చేసేది ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ త్రుంపవే భవలతలు మోహ విచ్ఛేదనం చేయవయ్యా అంటే ఆయనకు కష్టమవుతుంది. ఎందుకంటే ఆ అజ్ఞానంతో ఉండి, మోహంలో ఉండి, అంధకారంలో చీకట్లో కూర్చొని ఇంకా 4 తాళ్లన్నీ తగిలించుకుంటూ తీసేయమంటే ఆయనకి కష్టమైతుంది. ఆయన తీసేస్తుంటాడు, నువ్వు ఏడుస్తుంటావు, ఆయన్నే తిడుతుంటావు. వాళ్ళ ప్రారంధానికి వాళ్ళు పోతే కూడా, తల్లి తండ్రో, అమ్మ నాన్న, అక్క తమ్ముడు, భార్య భర్త, పిల్లలో వాళ్ళ ప్రారంధం తీరిపోయి వాళ్ళు పోతే కూడా ఈయన్నే తిడతావు. దేవుడే నా మీద కోపం తెచ్చుకొని నాకింత ద్రోహం చేశాడు, దేవుడే నాకింత దుఃఖాన్ని కలిగించాడు, ఆయన చేశాడు అని చెప్పి తిడతావు. వాళ్ళ ప్రారంధానికి వాళ్ళు పోతే కూడా నువ్వు ఈయననే తిడతావు. అట్లాంటి మనస్థితిలో ఉన్నదానివి నీ బంధాలను తీసేయమని ఎట్లా అడుగుతావు. ఎందుకంటే మోహంలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు అట్లా అడుగుతావు. ఆమెకు మొత్తం అజ్ఞానం ఉందా అంటే చెప్పలేము. చాలా జ్ఞానిలాగా మాట్లాడుతుంది 2 పద్యాలు. వెంటనే 2 పద్యాలు మళ్ళీ ఆమె ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంది. ఆ రకంగా ఉన్న మనస్థితి ఆమె ఒక్కదాన్నని కాదు, నాదైనా అంతే కదా. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అల్లాడుతున్న మనసు. భగవంతుని అడిగేటప్పుడు ఏదో ఒక ప్రశ్న అడిగితే, ఏదో ఒక కోరిక కోరితే ఆయన చేయగలిగితే చేస్తాడు, లేకపోతే ఇట్లా మందహాసం చేస్తాడు. కానీ ఆయన ఎంత దూరమైనా సరే పొరల వలసిన ఎంతయో పొరలుతా అని చెప్పి చేసేది దేనికి అంటే జ్ఞానం కావాలని అడిగితే ఆయన ఎంత దూరం పోయి అయినా ఇస్తాడు. నాకు అది అర్థమైంది భగవద్గీత చదివితే. ఆ జ్ఞానం కలిగితే వెంటనే త్రుంపవే భావలతలు అని పద్యాలు వాడక్కర్లేదు, అవే పోతాయి. అవి భావలతలు ఉండను కూడా ఉండవు. మనం రేపు వసుదేవుడి కథ చూసుకున్నప్పుడు, ఆయన చెరసాల్లో నుంచి కృష్ణుని తీసుకొని వెళ్తున్న సమయంలో చూసుకుందాం. ఆయనకి త్రుంపవే భవలతలని ఆయన అడగలేదు, అవే పోయినాయి. అట్లనే అక్కడ మోహ విచ్ఛేదనం చేయవయ్యా అని అడగక్కర్లేదు, అది మోహం ఉండదు. ఇంకా జ్ఞానం ఉంటే మోహం ఉండదు. జ్ఞానం కలిగితే మోహ విచ్ఛేదము చేయమయ్యా అని మనం పద్యాలు పాడక్కర్లేదు, త్రుంపవే భవలతల్ అని పద్యాలు పాడక్కర్లేదు, అవే జరిగిపోతాయి. మనం చేయవలసింది ఇవి కాదు, మనం చేయవలసింది జ్ఞానార్జన చేస్తే ఇవన్నీ అవే జరుగుతాయి. కాబట్టి ఆయన నవ్వాడు. ఆయన ఊరికినే నవ్వలేదు, ఆయన పాపం ఆలోచించుకొని నవ్వాడు. చాలా పెద్ద మనసుతో నవ్వాడు ఆయన, చాలా పెద్ద మనసుతో నవ్వాడు. నవ్వి ఆయన ఆమెకు ఆ విధంగా మళ్ళీ అది కొంచెం కొంచెం తొలగిపోతుంది, కొంచెం కొంచెం కరుగుతున్న ఆ తెర మొత్తం ఇంకా జ్ఞానం పరిపక్వత స్థితికి రాలేదు, ఆ దశకు చేరుకోలేదు. ఆమె భయపడుతుందని మళ్ళీ ఆ మోహాన్ని కలిగించాడు. రథారూఢుడ, ఎందుకంటే ఆమె సాధన కంటిన్యూ చేయాలి. ఆమె సాధన చేసుకోవట్లేదని కాదు, పాపం ఆమె చేసుకుంటుంది సాధన. ఇదిగో ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో ఆమె పాపం చేసుకుంటుంది సాధన. అది ఇంకా చెయ్యాలి, ఆమె టైం రాలేదు అందుకని. అప్పుడు ఆయన ఇంకా ఆ రకంగా చేసి రథారూఢుండై సరే అన్నాడు. ఇయ్యకొని ఒప్పుకున్నాడు కదా, ఆమె చెప్పిన మాటకి పోకయ్యా అన్నది కదా, సరే అన్నాడు ఆయన. మళ్ళీ రథం ఎక్కి ఇటు ద్వారకకు పోతా అన్న ఆయన మళ్ళీ రథం ఎక్కి ఇటు కరినగరానికి, హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కుంతి సుభద్రాదులను వీడ్కొని మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు ఉండి, మళ్ళీ కుంతీదేవి సుభద్రాదేవి ఆయన చెల్లెలు వాళ్ళ దగ్గర మళ్ళీ వీడ్కోలు తీసుకున్నాడు, వెళ్ళొస్తానమ్మ ద్వారకని. సరే వాళ్ళు సరే అన్నారు. మళ్ళీ ఆయన ద్వారకానికి, తన పురంబునకు, తన ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి ఆయన గమకించి మళ్ళీ ఆలోచించుకున్నాడు, సంకల్పించుకున్నాడు. వెళ్దాం పట్టు మన ఊరికి, ద్వారకా నగరానికి వెళ్దామని ఆయన మళ్ళీ అనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు వచ్చి కించిత్ కాలంబు నిలువు అని అడిగాడు. ఇంకా కొన్ని రోజులు ఉండరాదా అని మళ్ళీ అడిగాడు ధర్మరాజు. కొన్ని రోజులు ఉండరాదా అని ధర్మరాజు అడిగితే సరే అని ఆ విధంగా ఆయన ధర్మరాజుచే కించిత్ కాలంబు నిలువమని ప్రార్థితుండయి. మళ్ళీ ఆయన ప్రార్థిస్తూ ఉండు ప్లీజ్ కృష్ణ ఎళ్లకు అని ఆయన అడిగితే మళ్ళీ నిలిచన్, మళ్ళీ ఉండిపోయాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత అంతా అప్పుడు బంధు వధ శోకాతురుండైన బంధువులందరూ
వధింపబడితే ఆ శోకం, ఆ దుఃఖంతో ఈయనకిప్పుడు శోకాతురత మొదలైంది. ఇక్కడ అన్ని ఆతురతలే ఉంటాయి, అన్ని ఆర్తులే ఉంటాయి, అన్ని ఏదో రకం దుఃఖాలు అవే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఆతురత చూసుకున్నాం, కామ కర్మముల తిరుగు వేదన ఆతురులు. ఆ కోరికలతోటి కర్మలు చేసుకుంటూ ఆ వేదనలతో దుఃఖాలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయనకి ఇంకొక దుఃఖం వచ్చింది, ఈయనకి బంధువధ అన్న శోకాతురుడయ్యాడిన. ఈ రకం దుఃఖం వచ్చింది ఆయనకి, వేదనాతురత అన్న శోకాతురత అన్నదే. అయ్యో నా వాళ్ళందరినీ చంపానే అని దుఃఖం వచ్చింది ఆయనకి. మళ్ళీ ఆ యుద్ధం స్టార్ట్ అయ్యే సమయంలో అర్జునుడికి వచ్చింది ఆ దుఃఖం, ఆయన మొత్తం భగవద్గీత చెప్పాడు. ఇప్పుడు అప్పటి నుంచి, ఆ సమయం అప్పటి నుంచి, ఆ జరిగిన కన్నా ముందు నుంచి, ఆ తర్వాత నుంచి అదే చెప్తూనే ఉన్నారు. ఆ రకంగా బంధువధ వల్ల శోకాతురుడైన ఆ ధర్మజుడు నారాయణ, వ్యాస, ధౌమ్యులు వీళ్ళందరి చేత, ఆదుల చేత, నారాయణుడు కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు, ఆదులు వీళ్ళందరి చేత తెలుపంబడి వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నారు, ఆయన బాధపడుతున్నాడనే అశ్వమేధ యాగాలు కూడా చేయించారు. ఎంత చేసినా సరే వాళ్ళందరి చేత తెలుపంబడి చెప్పబడి కూడా తెలియక ఆయనకు అర్థం కావట్లేదు. ఆ దుఃఖం, శోకం ఎక్కువైంది ఆయనకి. ఆ దుఃఖం ఎక్కువైతే మోహం ఉంటుంది, ఆ మోహితుండై ఆయన మోహంలో ఉన్నాడు. నిర్వివేకం బగు, వివేకం లేకుండా పోయింది ఆయన చిత్తానికి, మనసుకి వివేకం, విచక్షణ జ్ఞానం లేదు, మోహం కమ్మింది. అయ్యో 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 నా వాళ్ళందరినీ చంపేనే, నా వాళ్ళందరూ చచ్చిపోయారు, నా వాళ్ళందరూ చచ్చిపోయారు అనే దుఃఖం ఎక్కువైంది ఆయనకి. దానితో ఆయన ఇట్లని ఈ విధంగా అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు ఇట్లని చంపించిన పాప కర్మునకు రాజ్యాకాంక్షికి నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే అని అడుగుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, ఆయన దుఃఖిస్తున్నాడు. తన దేహంబునకై, తన స్వార్థం కోసం అనేక మృగ సంతానంబు, అనేకమైన ఎన్నో జంతువులని చంపించే దుర్జనుభంగి, చెడ్డవాడిలాగా ఒక క్రూరుడు, పాపాత్ముడు తన కోసం తను బాగుండాలని చెప్పి, తను తినాలని చెప్పి ఎన్నో జంతువులను చంపించినట్టు, నేను కూడా నా బాగు కోసం, నేను అనుభవించడం కోసం, నా దేహం కోసం గురువులను లేదు, ద్రోణాచార్యుడు వాళ్ళని లేదు, బాలకులు చిన్నపిల్లలను నాకన్నా చిన్న వాళ్ళని లేదు, ద్విజులు బ్రాహ్మలను లేదు, తనూజులు నా బిడ్డలని లేదు, భ్రాతృలు నా తమ్ముళ్ళు, అన్నలు, కజిన్స్ అందరూ మొత్తం మన ధృతరాష్ట్రుడి బిడ్డలు, దుర్యోధనులు లాంటి వాళ్ళందరూ, ఆ సంఘం మొత్తం సమూహం అందరినీ ఇట్లు ఈ విధంగా అని అంటే యుద్ధరంగం, రణరంగం అని అంటే యుద్ధంలో చంపించిన పాప కర్మునకు, ఆ రకంగా అందరినీ, గురువులను, పిల్లలను, బ్రాహ్మలను, నా సొంత బిడ్డల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ చంపించిన పాప కర్ముడికి, నాలాంటి పాపిష్టి వాడికి, రాజ్య ఆకాంక్షకి, రాజ్యం కావాలనే కదా నేను ఇంత చేశాను, అట్లాంటి నాకు లక్ష అవధి అంటే వరకు, లక్షల మేర హాయనాలంటే సంవత్సరాలు, లక్షల సంవత్సరాలైనా సరే అయినా ఘోర నరక వ్యాసంగముల్, ఘోరమైన నరకంలో వ్యాసంగం, సంఘం అంటే అందులో సంబంధం, నరక సంఘాలు మాంతాయ నాకు. లక్షల సంవత్సరాలు నేను ఘోరమైన నరకాలు అనుభవిస్తే మాత్రం నాకు ఈ పాపం పోతుందా? ఎంత పాపం చేశాను. వాడి స్వార్థం కోసం అని చెప్పి జంతువుల్ని చంపేవాళ్ళలాగా, అంతకన్నా ఘోరంగా నా స్వార్థానికి రాజ్యం కావాలని చెప్పి నా వాళ్ళందరిని చంపించాను. ఎంత చేస్తే మాత్రం నాకు ఈ పాపం పోతుంది. తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంగంబు ఇట్లా అని చంపించిన పాప కర్మునకు రాజ్యాకాంక్షికి నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే అని ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మరియు ప్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధించినన్ పాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు, అయినన్ అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు. చతురంగంబులన్ అనేక అక్షౌహిణి సంఖ్యాతంబులను చంపించితి,
హత బంధులైన సతులకు ఏను చేసిన ద్రోహంబు తప్పించుకొన నీర్పులేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబుల చేత పురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండవునని నిగమంబులు నిగమించున్. పంకంబున పంకిల స్థలంబునకు మద్యంబున మధ్య భాండంబునకు శుద్ధి సంభవింపని సందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబుల చేతన్ పురుషులకు పాప బాహుళ్యంబే కాని పాప నిర్ముక్తి కాదని శంకించదా అని అన్నాడు. మరియు అట్లనే ప్రజా పరిపాలన పరుండైన రాజు, ప్రజలని పాలింపవలసిన రాజు ధర్మ యుద్ధంలో శత్రువుల వధించిన శత్రువులని చంపినా కూడా పాపం లేదని శాస్త్ర వచనంబు కలదు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే ప్రజాపాలన చేసే రాజు ధర్మ యుద్ధంలో శత్రువులను చంపినా కూడా వాడికి పాపం రాదని చెప్తాయి శాస్త్రాలు. అయినా కూడా అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు. అది సరే, లోక వ్యవహారాలకి ధర్మశాస్త్రాలు చెప్పినట్టు రాజులు ఒకవేళ యుద్ధాల్లో శత్రువుల్ని చంపొచ్చేమో, దానివల్ల పాపం రాలేమో, కానీ జ్ఞానానికైతే అది సంబంధం కాదు కదా. జ్ఞానం ఉన్నవాడు వాడి రాజ్యం కోసం అందరినీ చంపడం వల్ల పాపమే కదా కలుగుతుంది. జ్ఞానం కలిగిన వాడికి ఆ విషయం తెలుస్తుంది కదా. దాన్ని ఎట్లా సమర్థిస్తాము? అంతమంది చావుకు కారణమయ్యి మంచిదే శాస్త్రాలు ఒప్పుకున్నాయని చెప్పి ఎట్లా సమర్థిస్తాము? ఎన్మ జ్ఞానం ఉన్నదా దాంట్లో? చతురంగంబుల అనేక అక్షౌహిణి సంఖ్యాతంబులను చంపించితి. చతురంగ సేనల 4 అంగాలంటే భాగాలు. 4 భాగాలు ఏంటంటే పదాతి దళం, నేల మీద ఉండి యుద్ధం చేసే సైనికులు, రథంలో ఉండి యుద్ధం చేసే వాళ్ళు రథికులు, రథ బలము అది 2వ అంగం. 3వది అశ్వదళం, అశ్వాల మీద గుర్రాల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు. 4వది ఏనుగుల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు. ఏనుగుల మీద, అశ్వాల మీద, రథాల మీద ఉండి యుద్ధం చేస్తూ భూమి మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. 4 రకాలుగా చేస్తారు. అది చతురంగ బలం. అది బలం అంటే సైన్యం, 4 భాగాలుగా ఉన్న సైన్యం అది. అటువంటివి అనేక ఎన్నో అక్షౌహిణి సంఖ్యలతో ఉన్న సేనలన్నిటిని నేను చంపించాను. అటు 11 అక్షౌహిణులు, ఇటు 7 అక్షౌహిణులు, మొత్తం అందరు పోయారు నేలమట్టమై. ఇంత పాపము నేను రాజును కాబట్టి చెయ్యొచ్చు అంటే పోతుందా? హత బంధులైన సతులకు, బంధువులు చచ్చిపోయేవాడు, నా బంధువులు ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళ భార్యలున్నారు సతులు, వాళ్లకు నేను చేసిన ద్రోహంబు తప్పించుకొన నేర్పులేదు. వాళ్లకు నేను భార్యలకు చేసిన ద్రోహం, ఎంతమంది భర్తలు చనిపోయారు నా కోసం అని చెప్పి, ఆ ద్రోహం, నేను చేసిన ద్రోహాన్ని నేను తప్పించుకోలేను. దానికి తప్పించుకోవడానికి నాకంత నేర్పు లేదు, అంత నా శక్తి చాలదు, నాకంత చాతుర్యం లేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబుల చేత పురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండవునని నిగమంబులు నిగమించు. గృహస్థాశ్రమ ధర్మాలే ఇవన్నీ. తురంగ మేధాలంటే అశ్వమేధాలు, రథమేధాలు, హయమేధాలంటే వీటన్నిటిని, అశ్వాల్ని వాటిని బలులిచ్చి చేసే యజ్ఞాలు. అటువంటి యాగాలతోటి పురుషుండు బ్రహ్మహత్య ఆది పాపంబుల వలన విడిబడి, ఒకవేళ బ్రహ్మహత్యలంటే బ్రాహ్మలను చంపడం, అటువంటి దుర్మార్గ పనులు చేస్తే కూడా, అటువంటి పాపాలు ఒకవేళ వస్తే కూడా, బ్రహ్మహత్య లేని పరబ్రహ్మం వల్లే వచ్చే ఏ ప్రాణైనా సరే దాన్ని చంపితే వచ్చే పాపము, ప్రాణులని చంపడం వల్ల కలిగిన పాపము, ఒకవేళ తురంగ మేధం లాంటివి, అశ్వమేధ యాగాలు లాంటివి చేస్తే పోతాయి. ఆ పాపముల వలన విడిబడి, ఆ పాపాల్లో నుంచి బయటపడి నిర్మలుడు అవుతాడు. ఇది గృహస్థాశ్రమ ధర్మము అని నిగమంబులు, వేదాలు నిగమించు చెప్తాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకవేళ తెలుసో తెలియకో బ్రహ్మహత్యలు చేస్తే, వాడు అశ్వమేధ యాగాలు చేస్తే ఆ పాపాలు పోతాయి, వాడికి నిర్మలత్వం వస్తుంది అని చెప్తాయి వేదాలు. అయినా కూడా నాకు అనుమానం ఏమొస్తుందంటే, పంకంబున బురదలో ఒక బురద దేనికైనా అంటుకుంటే అప్పుడు పంకిల స్థలంబునకు, ఈ బురద ఉన్న ప్లేస్ ని శుభ్రం చేయాలంటే బురదతోటి రుద్దితే ఆ బురద పోతుందా? బురదతో ఉన్న నేలని, ఆ స్థలాన్ని శుద్ధి చేయాలంటే మళ్ళీ కొంచెం బురద రుద్దితే పోతుందే. అట్లానే మద్య భాండంబునకు శుద్ధి సంభవింపని చందంబున,
ఏదో మద్యంతో ఉన్న ఒక గిన్నె ఉంది, దాన్ని కడగాలంటే ఇంకా కొంచెం మద్యం పోస్తే అందులో అప్పుడు ఆ గిన్నె శుభ్రం అవుతుందా? అట్లానే ఇంతమందిని చంపేనే యుద్ధంలో అయ్యయ్యో అందులో నుంచి బయట ఎట్లా పడాలంటే ఇంకా కొన్ని ప్రాణుల్ని చంపని చెప్పి నాతోటి అశ్వమేధ యాగాలన్నీ చేయించారు. వేదాలు పర్వాలేదంటాయి, శాస్త్రాలు సరే అంటాయి, నా మనసు ఒప్పుకోవద్దా, జ్ఞానం ఒప్పుకోవద్దా? కాబట్టి ఆ రకంగా చందంగా ఆ రకంగా ఉంది దీని అంతము. ఏదో బురద ఉన్న ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి బురదేసి రుద్దినట్టుంది ఇప్పుడు నా పరిస్థితి. ఇంకా కొంచెం పాపాన్ని నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాను, నేను మూటగట్టుకున్నాను. కాబట్టి బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబుల చేత బుద్ధిపూర్వకంగా నేను తెలిసే అశ్వమేధాలు చేశాను, ఎన్ని జంతువులను బలిచ్చాను, ఆ రకంగా జీవహింసను చేశాను నేను. అటువంటి యాగంబుల చేత పురుషులకు పాప బాహుళ్యంబే కాని పాపం ఇంకా బహుళంగా పెరుగుతుందే గాని పాప నిర్ముక్తి కాదని నేను శంకించదా. నాకు అనుమానం వస్తుంది, నేను పాపం చేశాను, ఇంతమందిని చంపాను, ఎట్లా బయటపడాలంటే ఇంకా కొన్ని హత్యలు చేయని చెప్తే ఇది ఎట్లా అందులో నుంచి బయటపడతాను? ఇంకా ఎక్కువ అవుతుంది కదా నా పాపం. ఉన్న పాపం పోవడం పక్కన పెట్టి ఇంకా పాపం ఎక్కువ అవుతుందని నాకు అనిపిస్తుంది అని ఆయన అన్నాడు. కానీ భీష్ముడి దగ్గరికి గబగబా వెళ్ళిపోతాడు ఆయన. నాకు మనసు బాగలేదేమైనా చెప్పని చెప్పి ఇంకా అక్కడికి వచ్చే వారం వద్దాము, ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. మన ధర్మరాజు బాధపడుతున్న చోట ఆయన అడిగిన ఒక ధర్మ ప్రశ్నకి జవాబు ఏం చెప్తారో చూద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.